హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. మనం ఎకానమీకి సంబంధించి ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే దీనిలో మీకు ఎకానమీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో దీంతో పాటుగా మనం సర్వేకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరొక వీడియో కూడా రేపు రాబోతుంది. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించి పాలిటీ కావచ్చు, అండ్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, కరెంట్ అఫైర్స్ అండ్ తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీకి సంబంధించి చాలా రకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. సో ఈ వీడియోలో మనం నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే చూద్దాం. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ మన ఛానల్ ద్వారా ఎకానమీకి సంబంధించి చాప్టర్ వైజ్గా అయితే టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దానిలో భాగంగా మనం ఫస్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఆ 50 క్వశ్చన్స్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది ఇప్పటికీ మన ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇది మనం 99 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు టోటల్గా 20 టెస్టులు అయితే కండక్ట్ చేయబోతున్నాం. మనకి ఎకానమీలో ఉన్నటువంటి 15 చాప్టర్స్ ప్లస్ 3 సెక్షన్కి సంబంధించి కావచ్చు, 2 గ్రాండ్ టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దీనిలో వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. కాకపోతే నేను కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్కి సంబంధించి మీకు ముఖ్యంగా నేషనల్ ఇన్కమ్ కావచ్చు, అదేవిధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, అండ్ అగ్రికల్చర్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్లకు సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో అందుకనే కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్కి సంబంధించి మీకు ఈ రకంగా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అందిస్తాను. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది టెస్ట్ రాయడం జరిగింది. క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. సో ఇదే స్టాండర్డ్ కంటిన్యూ చేయండి సార్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇంతకంటే ఇంకా బాగా మీకు క్వశ్చన్స్ అందించేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇంగ్లీష్ మీడియంకి వచ్చేవారు కొంచెం మనకి ఎర్రర్స్ అయితే ఉన్నాయి. చాలామంది వాటికి సంబంధించి అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది. వాటిని మనం సెట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు మళ్ళీ టెస్ట్లోకి వెళ్ళి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం ఏంటంటే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్స్ అయితే వస్తున్నాయి అక్కడ టైపిస్ట్ వల్ల. సో వాటిని కూడా నేను సెట్ చేయడం జరిగింది. 1 or 2 కీ మిస్టేక్స్ కూడా ఉండేది. వాటిని కూడా సెట్ చేశాను. సో మీకు ఇంతకంటే ఇంకా బెటర్ క్వాలిటీ తోటి నెక్స్ట్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే హామీ ఇస్తున్నాను. సో 100% ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు దానిలో మాత్రం వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. అది మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని చాప్టర్కి సంబంధించి నేను ఇంపార్టెంట్ చాప్టర్ సంబంధించి వెయిటేజ్ ఎక్కువ చాప్టర్కి సంబంధించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక ఇక్కడ చూసినట్లయితే జాతీయ ఆదాయంకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరైనవో గుర్తించండి. సో ఇటువైపు మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మీరు దీన్ని చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను తెలుగులో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహం. దీనిని నిర్ణీత కాల వ్యవధిలో లెక్కిస్తారంటున్నాడు. దాంతోపాటుగా సెకండ్ చూసినట్లయితే జాతీయ ఆదాయం ఈక్వల్ టు ది బాటకాలు ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీలు ప్లస్ లాభాలు అంటున్నాడు. ఒక దేశంలో మొత్తం ఉత్పత్తి విలువనే జాతీయ ఆదాయం అంటారని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు జాతీయ ఆదాయానికి సంబంధించిన డెఫినేషన్ పైన ఇవ్వడం జరిగింది. ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్ అనుకోవచ్చు. ప్రీవియస్లో మనకు నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ పైన కూడా చాలా సార్లు అయితే బిట్స్ అడిగారు. సో అందుకని ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. 1 by 1 ఇక్కడ మనం ఎలిమినేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ టైం అంటున్నాడు జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహం, దీనిని నిర్ణీత కాల వ్యవధిలో లెక్కిస్తారు. ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది. సో మనం జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ ఏమంటాం, ఫ్లో అని చెప్పేసి అంటాం. సో ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం దీన్ని లెక్కించడం జరుగుతుంది. జనరల్గా మనం భారత్లో నేషనల్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే ఒక సంవత్సర కాలానికి మనం అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి గాను మనం దీన్ని లెక్కించడం జరుగుతుంది. అది మనకి April 1 నుంచి స్టార్ట్ చేస్తే March 31 మధ్యలో ఉన్నటువంటి ఆ కాల వ్యవధిని మనం తీసుకుంటాం. సో అందుకని దీన్ని నిర్ణీత కాల వ్యవధిలో లెక్కించడం జరుగుతుంది. మీకు తెలిసినటువంటి నేషనల్ ఇన్కమ్ జరిగినప్పుడు మనకి ఇది స్టార్టింగ్ పాయింట్లోనే మనం చూస్తాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ ఆదాయం ఈక్వల్ టు ది బాటకాలు ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీలు లాభాలు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఏవైతే మనకు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయో, ఓకేనా, మనం ఇప్పుడు భూమి, అదేవిధంగా శ్రమ, మూలధనం అండ్ వ్యవస్థాపనం అని చెప్పేసి చూస్తాం. వీటిని మనం ఉత్పత్తి కారకాల కింద చూస్తాం. ఓకేనా, ఆ ఉత్పత్తి కారకాలు కనుక ఉత్పత్తి ప్రక్రియలో కనుక పాల్గొన్నట్లయితే మనకేమొస్తుంది, జనరల్గా భూమికి ఏమొస్తుంది, బాటకం వస్తుంది. అండ్ అదేవిధంగా శ్రమకు వచ్చేసి మనకేమొస్తుంది, వేతనం వస్తుంది. అండ్ దాంతోపాటుగా
మూలధనానికి వచ్చేసి మనకు వడ్డీ వస్తుంది, అదేవిధంగా మనకు వ్యవస్థాపన దానికి సంబంధించి మనకు ప్రాఫిట్ లాభం అనేటువంటి రావడం జరిగింది. సో ఇది మనకు తెలిసినటువంటి, ఇది కూడా మనకు బేసిక్ డెఫినేషన్లో చూస్తాం. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఒక దేశంలో మొత్తం ఉత్పత్తి విలువనే జాతీయ ఆదాయం అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకు జాతీయ ఆదాయంకి సంబంధించి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ఇది మనకు ఉత్పత్తి పరంగా చూసినప్పుడు ఇది ఒక డెఫినేషన్. జనరల్గా మనం ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతీయ ఆదాయం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా మనకు ఇది ఉత్పత్తి పరంగా, ఇంకా అదేవిధంగా వ్యయం పరంగా కావచ్చు, అండ్ ఇంకా డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారు. అంటే వివిధ శాస్త్రవేత్తలు మనకు ఎకానమీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి డెఫినేషన్స్ ఇచ్చారనేది కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, మనకు డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరిగింది, కాకపోతే టెస్ట్ రూపంలో ఉంటుంది, మీకు అక్కడ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. నేను ఈ క్వశ్చన్స్ కూడా మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ తీసుకొని చేయడం జరిగింది. లైక్ నాగార్జున సార్ కావచ్చు, విన్నర్స్ పబ్లికేషన్ అండ్ తెలుగు అకాడమీ, కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూసి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు వాటిని కూడా రెఫర్గా అయితే తీసుకోవచ్చు. నేను బెస్ట్ బుక్స్ని తీసుకొని వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడానికి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, జాతీయ ఆదాయంకు సంబంధించి క్రింది నిర్వచనాన్ని ఎవరిచ్చారు అని చెప్పేసి అంటున్నాడు. సో ప్రీవియస్లో మనకు నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డెఫినేషన్స్ పైన చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో అందుకే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జాతీయ ఆదాయం అనేటువంటి ఈ నిర్వచనం ఎవరిచ్చారని చెప్పేసి అంటున్నాడు. సైమన్ కుజ్నెటా, ఇర్వింగ్ ఫిషరా, లేకుంటే యుఎన్ఓ ఇచ్చిందా, లేకుంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చాడా? సో వీళ్ళంతా డెఫినేషన్స్ ఇచ్చారు. ప్రీవియస్లో వీళ్ళకి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. బట్ ఈ పర్టికులర్ డెఫినేషన్ మాత్రం మనకు యుఎన్ఓ ఇవ్వడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి, ఇవి మనకు నేరుగా అడిగాడు. డెఫినేషన్కి సంబంధించి ఒకవైపు డెఫినేషన్స్ ఇచ్చేసి మరొక వైపు వాటిని జతపరచమని చెప్పేసి అంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సైమన్ కుజ్నెట్కి సంబంధించినటువంటి డెఫినేషన్ కనుక చూసినట్లయితే, సో ఇతను వచ్చేసి ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుండి అంతిమ వినియోగదారులకు సంవత్సర కాలంలో ప్రవహించేటువంటి వస్తు సేవల నికర ఉత్పత్తిని మనకు ఇతను జాతీయ ఆదాయం అనేటువంటి డెఫినేషన్ పరంగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇర్వింగ్ ఫిషర్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే, వినియోగదారులు మానవ వనరుల నుండి లేదంటే భౌతిక వనరుల నుండి పొందేటువంటి వస్తు సేవల సముదాయాన్ని జాతీయ ఆదాయం అని చెప్పాడు. సో ఇట్లా మనకు ఆల్ఫ్రెడ్ మార్షల్ కూడా ఒక దేశంలో శ్రమ, మూలధనం, ఇతర ప్రకృతి వనరుల సహాయంతో సంవత్సర కాలంలో కొంత నికర వస్తు సేవలు ఉత్పత్తి చేస్తాయి. సో వాటికి సంబంధించి అట్లా మనకు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా మనకు ఈ నలుగురు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ మనకు ప్రీవియస్లో చాలాసార్లు రిపీట్ అయ్యాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు టెక్స్ట్ రూపంలో అక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు యుఎన్ఓ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ వచ్చేసి మనకు యుఎన్ఓ ఇచ్చినటువంటి డెఫినేషన్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని నిర్ణయించేటువంటి అంశాలను గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, మనకు జాతీయ ఆదాయాన్ని నిర్ణయించడం అంటే అక్కడ జాతీయ ఆదాయం ఎక్కువ ఉండడానికి కానీ లేకుంటే తక్కువ ఉండడానికి కారణమయ్యేటువంటి కారకాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే జాతీయ వనరులు, ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత, లేదంటే సాంకేతిక విజ్ఞాన ప్రగతి, ఇది దేశం అండి, దేశంలోని వ్యక్తుల స్వభావం, రాజకీయ స్థిరత్వం, నిర్ణయాలు. సో దీనిలో మనకు జాతీయ ఆదాయంపై, నేషనల్ ఇన్కమ్ పైన ఎఫెక్ట్ చూసేటువంటి కారకాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో అంటే ఇక్కడ మనకి ఏ ఫ్యాక్టర్స్ నేషనల్ ఇన్కమ్ను డిసైడ్ చేస్తాయి ఎక్కువ ఉండడానికి తక్కువ ఉండడానికి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సహజ వనరులు అంటున్నాడు. ఎస్, సహజ వనరులు అనేటువంటి మనకు కీ రోల్ ప్లే చేస్తాయి. అక్కడ ఉండేటువంటి శీతోష్ణ స్థితి కావచ్చు, అదేవిధంగా సారవంతమైనటువంటి నేలలు కావచ్చు, గనులు, ఇతర ఇంధన వనరులు కావచ్చు, ఇవన్నీ మనకు అధిక మొత్తంలో కనుక లభించినట్లయితే సో అక్కడ ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కనుక సహజ వనరులు అనేటువంటివి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే వాటిని వాడుకునేటువంటి విధానం పైన కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ సహజ వనరులు అనేటువంటివి ఉండాలి. సహజ వనరులు లేకున్నా కూడా కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయి. సో అది అక్కడ వాళ్ళ యొక్క రాజకీయపరమైనటువంటి నిర్ణయాల మీద బేస్ అయి ఉంటుందన్నమాట. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇంకా ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత. ఎస్, ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత అంటే ఏంటిది? జనరల్గా శ్రామికుల యొక్క శక్తి అనుకోవచ్చు, సో వాళ్ళ యొక్క చొరవ అనుకోవచ్చు, వాళ్ళ యొక్క ఉత్సాహం అనుకోవచ్చు, అదేవిధంగా సమర్థవంతమైనటువంటి ఈ వ్యవస్థాపన అంటాం కదా, వ్యవస్థాపకులు కూడా ఆడ మూలధనం రేట్లు పెరగడానికి చాలా యూజ్ అవుతాయి. అంటే ఉత్పత్తి కారకాల యొక్క నాణ్యత అనేటువంటిది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది మనకు నేషనల్ ఇన్కంలో. ఇక నెక్స్ట్ సాంకేతిక విజ్ఞాన ప్రగతి, మీకు తెలిసినటువంటిదే. సో ఎక్కడైతే సాంకేతిక విజ్ఞాన ప్రగతి ఉంటుందో అక్కడ ఆ దేశం ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే అక్కడ సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని మనకి ఇట్లా ఒక సరైనటువంటి రీతిలో, అంటే దాన్ని మనం అభిలషణీయ పద్ధతిలో వాటిని ఉపయోగించుకోవడానికి మనకు ఈ అధునాతన పద్ధతులు అనేటువంటి దోహదపడతాయి. అప్పుడు దానికి సాంకేతిక విజ్ఞానం అనేటువంటి చాలా యూజ్ ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. ఇక దేశంలో వ్యక్తుల స్వభావం, సో ఇది కాదు, వ్యక్తుల స్వభావానికి మనకు నేషనల్ ఇన్కమ్కి ఎటువంటి సంబంధం ఉండదు. దీన్ని ఈజీగా మీరు ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇక్కడ 4 లేకుండా ఏది అనేది చూసినట్లయితే ఈజీగా మీకు అట్లా కూడా ఆన్సర్ చేయవచ్చు. సో ఇది తప్పు మనకి. ఇక నెక్స్ట్ రాజకీయ స్థిరత్వం అండ్ నిర్ణయాలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక దేశంలో
అక్కడ రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఆ దేశం యొక్క ప్రగతికి సంబంధించి దోహదపడతాయి అన్నమాట. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క విధానాలు ఎట్లా ఉన్నాయి, అండ్ మానవ వనరుల యొక్క అభివృద్ధి కావచ్చు, ఎగుమతి దిగుమతి విధానాలు ఆ దేశంలో ఎట్లా ఉన్నాయి, పరిశోధన పైన ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నారు అనేటువంటి, అంటే ఒక రాజకీయ పార్టీ అనేది స్థిరంగా ఉన్నట్లయితే అక్కడ వీటిపైన దీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టడం కావచ్చు, ఎగుమతి దిగుమతి విధానాలు సరిగా ఉండడం కావచ్చు, ఇటువంటి వాటి వల్ల కూడా అది అక్కడ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 1, 2, 3 అండ్ 5 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. 4 లేకుండా చూసుకోవాలి. సో 1, 2, 3, 5 ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్లో అడగడం జరిగింది. నేను ప్రీవియస్ క్వశ్చన్ చూశాను. మనం ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ కూడా ఒక 10 to 15 క్వశ్చన్స్ అందరు చేసే విధంగా ఉంటాయి 50లో. అండ్ మిగతా క్వశ్చన్స్ కొన్ని చదువుతున్న వాళ్ళు, అంటే మీడియంగా చదువుతున్న వాళ్ళు చేసే విధంగా ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఎకానమీ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండి ఎక్కువసార్లు రివిజన్ చేసే వాళ్ళు చేసే విధంగా నేను ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం టాప్ స్కోర్ అనేది మీకు 40 to 45 మధ్యనే ఉంటుంది. అది కూడా ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. సో మిగతా వాళ్ళంతా 30, అంటే కొంచెం చదివిన వాళ్ళు 30 to 35 చేసే విధంగా అయితే ఉంటాయి. సో ఆ రకంగా మనం క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ 4th క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది వాటిలో జాతీయ ఆదాయంను లెక్కించు పద్ధతి కానిది అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో తెలంగాణ గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ ఎట్లా అడిగారంటే, సో క్రింది వాటిలో భారతదేశంలో ప్రధానంగా జాతీయ ఆదాయం లెక్కించుటకు ఉపయోగించేటువంటి పద్ధతులు ఇవన్నాడు. ప్రధానంగా అని చెప్పేసి అనడం జరిగింది. అది కూడా మీకు క్వశ్చన్ ఇచ్చాను, ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఉత్పత్తి పద్ధతి, ఉత్పాదక పద్ధతి, వ్యయ పద్ధతి, ఆదాయ పద్ధతి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మనకు జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతులు లెక్కిస్తారు మన దగ్గర. ఒకటి వచ్చేసి ఉత్పత్తి పద్ధతి, దీన్నే మనం ప్రొడక్షన్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వ్యయ పద్ధతి. ఓకేనా, ఈ 2 పద్ధతులు ఇక్కడ ఉత్పత్తి పద్ధతి, నెక్స్ట్ వ్యయ పద్ధతిలో దీన్నే ఎక్స్పెండిచర్ మెథడ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఆదాయ పద్ధతి, దీన్నే ఇన్కమ్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 3 పద్ధతుల్లో మన దగ్గర జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. అయితే ప్రధానంగా అని అడిగింది అనుకోండి, ఉత్పత్తి పద్ధతి అవుతుంది, అదేవిధంగా ఆదాయ పద్ధతి అవుతుంది. ఈ వ్యయ పద్ధతి అనేటువంటిది మన దగ్గర అంతగా ఉపయోగించరు, కొన్ని రంగాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. అంటే ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాలలో వ్యయ పద్ధతి, ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ప్రధానంగానే అడిగితే మనం ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి అని చేయాలి. ఓవరాల్గా లెక్కించు పద్ధతులు ఏంటంటే 3 పద్ధతులు, అది ఉత్పత్తి పద్ధతి, వ్యయ పద్ధతి, ఆదాయ పద్ధతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది, లెక్కించని పద్ధతి అన్నాడు కనుక అసలు ఉత్పాదక పద్ధతి అనేటువంటిది ఉండనే ఉండదు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్లో అడిగాడు కనుక మళ్ళీ వీటికి సంబంధించి వీటిని ఎవరు తీసుకొచ్చారు అనేది కూడా అడుగుతాడు. దానికి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే ఉత్పత్తి పద్ధతిని ఎవరు తీసుకొచ్చారు, వ్యయ పద్ధతిని, ఆదాయ పద్ధతిని ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి ప్రీవియస్లో అడగడం జరిగింది. అంటే ఇక్కడ వీటికి సంబంధించి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ ఉత్పత్తి పద్ధతి అనేటువంటిది ఏంటి, జనరల్గా వివిధ వస్తువుల యొక్క ఉత్పత్తి పరిమాణం యొక్క నికర విలువను జాతీయ ఆదాయంలోకి తీసుకుంటారు అన్నమాట. నికర విలువ అంటే ఏంటిది, అంతిమ వస్తువుల యొక్క విలువను. అంటే ఇక్కడ ఏంటిది, ఉత్పాదక వస్తువులు ఉంటాయి కదా మనకి, ఏదైతే స్టార్టింగ్లో మనం తీసుకున్నటువంటి ఉత్పాదక వస్తువులను తీసుకోరు, అండ్ మాధ్యమిక వస్తువులు. ఓకేనా, ఈ రెండింటిని తీసుకోరన్నమాట. ఉత్పాదక వస్తువులని మనం ఈ క్యాపిటల్ గూడ్స్ అని చెప్పేసి అంటాం. ఈ మాధ్యమిక వస్తువులు అంటే ఏంటిది, సెమీ ఫినిష్డ్ గూడ్స్ అని చెప్పేసి అంటాం. వాటిని మనం ఇంటర్మీడియట్ గూడ్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం అనమాట. సో వీటిని మనం లెక్కలోకి తీసుకోవద్దు. ఒకవేళ వీటిని తీసుకుంటే అక్కడ జాతీయ ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక, సో ఉత్పత్తి పద్ధతిలో తయారయ్యేటువంటి వస్తువులను మనం అంతిమ వస్తువులు, ఏదైతే ఫినిష్డ్ గూడ్స్ అంటాం కదా, వాటినే లెక్కలోకి తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్లో కూడా అడిగాడు కనుక గుర్తుంచుకోండి. ఇక మిగతా పద్ధతుల గురించి కూడా నేను నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు బి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 కనుక ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు. సో దీనిలో ఏవి సరి అయినవో గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే, భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయ ఆదాయ గణనలో వ్యయ పద్ధతిని అంతగా ఉపయోగించరు అని చెప్పేసి అంటున్నాడు. మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. వ్యయ పద్ధతి అనేటువంటిది మన దగ్గర ఎక్కువగా యూజ్ చేయరు. ఇది ఎక్కువగా ఆధునికమైనది, ఖచ్చితమైనని చెప్పేసి పిలుస్తారు. అండ్ దీని వచ్చేసి మనకు ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. గుర్తుంచుకోండి, ఇది మనకు ప్రీవియస్లో కూడా అడిగిన సందర్భాలనే కనుక ఇంపార్టెంట్. ఈ పాయింట్ తెలిస్తే దీన్ని మీరు ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. భారతదేశంలో జాతీయ ఆదాయ గణనలో ఎక్కువగా ఉపయోగించేటువంటి పద్ధతులు ఉత్పత్తి, వ్యయ అంటున్నాడు. వ్యయ పద్ధతి అనేటువంటిది ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్లోనే ఉపయోగించారని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇది తెలిసినట్లయితే ఇక్కడ దీన్ని మనం రాంగ్గా తీసుకోవచ్చు కదా, అంటే ఇది మనకు తప్పు అవుతుంది. అంటే ఇది మాత్రమే కరెక్ట్, అంటే ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మన దగ్గర ఎక్కువగా ఉపయోగించే పద్ధతులు గుర్తుంచుకోండి. ప్రధానంగా అని అడిగితే ఉత్పత్తి పద్ధతి, అదేవిధంగా ఆదాయ పద్ధతి అని చెప్పాలి. ఓకేనా, క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక్కడి నుంచి. ఓకేనా, ఓవరాల్గా మొత్తం అని అడిగితే 3 పద్ధతులు అని చెప్పాలి. ప్రధానంగా అడిగినప్పుడు మాత్రం ఈ 2 పద్ధతులు. వ్యయ పద్ధతి అనేటువంటిది మనకు చాలా తక్కువ ఉపయోగిస్తారన్నమాట. ఓకేనా, ముఖ్యంగా ఇక్కడ అంటే మనకు వ్యయ పద్ధతిని ఈ మనకు ద్వితీయ రంగంలో
గ్రామీణ ప్రాంతాలలో కన్స్ట్రక్షన్ విభాగంలో లెక్కిస్తారన్నమాట. ఓకేనా. ఉత్పత్తి పద్ధతిలో అంతిమ వస్తువులను తీసుకుంటారు. ఇక్కడ మనకు ఆదాయ పద్ధతిలో ఆదాయాలను తీసుకుంటారు. ఆదాయాలు అంటే ఏంటిదంటే అక్కడ శ్రమ, మనం ఏదైతే శ్రమ చేస్తే దానికి వచ్చేటువంటి ప్రతిఫలం కావచ్చు, అండ్ ఆస్తులపై వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, మిశ్రమ ఆదాయాలను కూడా తీసుకుంటారు, విదేశాల నుండి వచ్చేటువంటి ఆదాయం. సో అది మనం ఆదాయ పద్ధతి అని చెప్పేసి పిలుస్తాం. ఇక వ్యయ పద్ధతి అంటే మనం ఖర్చు చేసేటువంటి దానిపైన. ఓకేనా. ఇది మన భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎక్కువగా యూజ్ చేయరు, అండ్ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యయ పద్ధతిని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనా. ఇది మనకు 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఎకానమీ చదివిన వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరు నేషనల్ ఇన్కమ్ చాప్టర్ చదివేటప్పుడు కొన్ని బేసిక్ టర్మ్స్ను ఫస్ట్ చదవండి. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఆ టర్మ్స్ అర్థమైనట్లయితే ఈజీగా క్వశ్చన్ అర్థమవుతుంది, ఆన్సర్ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది తీసుకొచ్చుకోండి నేషనల్ ఇన్కమ్ పైన. కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిని జతపరచుమని చెప్పేసి అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఉత్పత్తి పద్ధతి, వ్యయ పద్ధతి, ఆదాయ పద్ధతి. ఇటు వచ్చేసి వాటిని ఎవరైతే తీసుకొచ్చినటువంటి ఎకానమిస్టులు ఉంటారో ఆర్థికవేత్తలు, వాటికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జేఎం కుజ్నెట్స్, ఇక్కడ మిస్టేక్ పడేట్టున్నది. ఓకే, ఇక్కడ జేఎం అని పడద్దు, సైమన్ కుజ్నెట్స్ అని పడాలి. ఇది మిస్టేక్ పడది, సైమన్ కుజ్నెట్స్ ఇది. సో ఇది మనకు జేఎం కిన్స్ అని పడాలి, కరెక్ట్. ఇది ఇక్కడ ఇంగ్లీష్లో కరెక్ట్ పడ్డది మీకు. ఓకే, జేఎం కిన్స్ ఫస్ట్ ఇది, అండ్ సెకండ్ ఇది సైమన్ కుజ్నెట్స్, థర్డ్ వచ్చేసి కొలిన్ క్లార్క్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఉత్పత్తి పద్ధతిని ఎవరు తీసుకొచ్చారంటే, ఎవరు ఈ ఉత్పత్తి పద్ధతిని అభివృద్ధి చేసినటువంటి ఆర్థికవేత్త మనకు సైమన్ కుజ్నెట్. ఇది కూడా మన ప్రీవియస్లో అడిగాడు, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వ్యయ పద్ధతిని. సో ఈ వ్యయ పద్ధతిని ఎవరు అభివృద్ధి చేశారంటే జేఎం కిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆదాయ పద్ధతిని వచ్చేసి కొలిన్ క్లర్క్ అనేటువంటి ఆర్థికవేత్త దీన్ని అభివృద్ధి చేశారు. ఇవి డైరెక్ట్గా అడుగుతారు కనుక గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మనకు A2 కావాలి. సో A2 తోటి ఇక్కడ 2 ఉన్నాయి కనుక ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేయవచ్చు. అండ్ తర్వాత B అనేటువంటిది 1 కావాలి. సో A2, B1, C3 అనేది ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఒకవేళ క్వశ్చన్ అక్కడెక్కడ మిస్టేక్ కనుక మీకు మీరు టెస్ట్ రాస్తున్నప్పుడు మిస్టేక్ అనిపిస్తే మీరు ఇంగ్లీష్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకు ట్రాన్స్లేషన్ ఎర్రర్ వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ పడ్డాయి. మేము మ్యాక్సిమం వాటిని చెక్ చేస్తున్నాం. అయినప్పటికీ మనకు అక్కడ టైపిస్ట్ వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి కనుక మీరు చెక్ చేసుకోండి అక్కడ ఇంగ్లీష్లో. ఈవెన్ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను ఆల్రెడీ మన చాట్ బాక్స్లో మీకు ఎవరైతే టెస్ట్ సిరీస్ కొన్నారు కదా ఆ చాట్ బాక్స్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానిలో మీరు మెసేజ్ పెట్టినా నేను వాటిని వెంటనే చేంజ్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. సో దీనిలో తప్పుగా ఉన్నది ఏంటో గుర్తించండి. ఒకటి తప్పుగా ఉంది, అదేంటి ఇక్కడ గుర్తించమంటున్నాడు. ఉత్పత్తి పద్ధతికి మరో పేరు విలువ జమ పద్ధతి అని చెప్పేసి అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, సో ఉత్పత్తి పద్ధతికి మరో పేరు వచ్చేసి విలువ జమ పద్ధతి అంటున్నాడు. ఎస్, దీన్నే మనం వాల్యూ యాడెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు ఇక్కడ దీంట్లో పిలుస్తాం? జనరల్గా మీకు ఇంతకుముందే చెప్పాను, దీనిలో మాధ్యమిక వస్తువులు కావచ్చు, అదేవిధంగా ఉత్పాదక వస్తువులను తీసుకోం. సో మనం ఏం తీసుకుంటాం? సో అంతిమ వస్తువులను తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఏది ఉత్పాదక వస్తువు, ఏది మాధ్యమిక వస్తువు అనేటువంటిది మనకు అది వాడేటువంటి పద్ధతి పైన డిపెండ్ అయి ఉంటుంది కనుక సో ఉత్పత్తి పద్ధతిని లెక్కించేటప్పుడు ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకోం. అప్పుడు ఏం చేస్తాం? నికర ఉత్పత్తిని తీసుకుంటాం. ఆ నికర ఉత్పత్తిని మనం ఈ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఓకేనా, విలువ జమ అంటాం. ఓకేనా, వాల్యూ యాడెడ్ ఈక్వాలిటీ జనరల్గా ఏంటిది? గ్రాస్ వాల్యూ అంటే స్థూల విలువ, గ్రాస్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఉత్పాదకాల విలువను గ్రాస్ లెక్కలు తీసేస్తే మనకు వాల్యూ యాడెడ్ వస్తుంది. సో మనం ప్రతిదానికి వాల్యూ యాడెడ్ ఈ నికర ఉత్పత్తి విలువలను తీసుకొని మనం ఉత్పత్తి పద్ధతిలో మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇన్వెంటరీల పద్ధతిని ఆదాయ పద్ధతి అని చెప్పేసి పిలుస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు తప్పుగా ఇచ్చాడు, ఇదే ఆన్సర్. సో ఇన్వెంటరీలు అంటే ఏంటిది? జనరల్గా ఇన్వెంటరీలు అంటే ఏంటిది? గత సంవత్సరంలో చేసిన ఉత్పత్తి అది అమ్ముడు పోకుండా ఉన్నట్లయితే వాటిని నిల్వ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం మనం జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు వాటిని కొత్త వస్తువుల కింద తీసుకుంటారు అనమాట. డైరెక్ట్గా అడుగుతారు ఇన్వెంటరీస్ అంటే జనరల్గా జాతీయ ఆదాయంలో ఇన్వెంటరీస్ ఎట్లా తీసుకుంటారని చెప్పేసి అడగవచ్చు ఇన్వెంటరీలను. సో ఇన్వెంటరీలను మనకు కొత్త ఉత్పత్తిగా భావిస్తారనమాట. ఓకే, ఇన్వెంటరీలను నూతన ఉత్పత్తిగా భావించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఉత్పత్తి పద్ధతిని ఇన్వెంటరీల పద్ధతి అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇంకా దీన్ని ఉత్పత్తి సేవా పద్ధతి అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకే, ఒక్కొక్క దానికి 2-3 నేమ్స్ ఉన్నాయి కనుక వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక విలువ జమ పద్ధతి అని పిలుస్తారు, ఇన్వెంటరీల పద్ధతి అంటారు. ఇన్వెంటరీలు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వస్తువును మనకు ఒక సంవత్సరంలో ఏ అనే సంవత్సరంలో
ఒక ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేశారనుకోండి. సో అక్కడ దాన్ని అప్పుడు జాతీయ ఆదాయంలో దాన్ని తీసుకోకుండా వాటిని కనుక నిల్వగా ఉంచినట్లయితే సో నెక్స్ట్ ఇయర్ జాతీయ ఆదాయం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీటిని అక్కడికి కొత్త వస్తువుల కింద తీసుకుంటారు. బి అనే సంవత్సరంలో కొత్త వస్తువుల కింద తీసుకుంటారు. ఓకేనా, వాటిని మనం ఇన్వెంటరీలు అని చెప్పేసి అంటాం. సో వాటినే ఇన్వెంటరీల పద్ధతి అని చెప్పేసి కూడా ఉత్పత్తి పద్ధతిలో పిలుస్తాం. ఇంకా నెక్స్ట్ వాటాల పంపిణీ పద్ధతి అని ఆదాయ పద్ధతిని పిలుస్తారంటున్నాడు. ఎస్, ఆదాయ పద్ధతికి మరొక పేరేంటంటే ఇది వాటాల పంపిణీ పద్ధతి. దీన్నే కారక చెల్లింపు పద్ధతి అని కూడా మరొక పేరు ఉంటుంది. కారక చెల్లింపు పద్ధతి అని దేన్ని పిలుస్తారని చెప్పేసి అడగవచ్చు. అది కూడా మనకు ఈ ఆదాయ పద్ధతికి సంబంధించి వస్తే ఆదాయ పద్ధతిని మనకు కొలిన్ క్లర్క్ అనేటువంటి వ్యక్తి అభివృద్ధి చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పాను. దీనిలో మనకు ముఖ్యంగా ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి మొత్తాన్ని తీసుకుంటారు అనమాట. ఒక ఆదాయ పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాటకాలు, వేతనాలు, వడ్డీలు, లాభాలను చూస్తాం కదా, వాటిని తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వినియోగ, అదేవిధంగా పెట్టుబడి పద్ధతి అని వ్యయ పద్ధతిని పిలుస్తారు. ఎస్, ఇది కూడా కరెక్టే. మనం ఇంతకుముందు చూస్తాం వినియోగ ఆర్ పెట్టుబడి పద్ధతి అని చెప్పేసి మనం వ్యయ పద్ధతిని పిలుస్తాం. ఇక్కడ ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం మన టెస్ట్ సిరీస్లో చిన్న మిస్టేక్ పడింది, దాన్ని ఆల్రెడీ సెట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మళ్ళీ. ఇక్కడ చూసినట్లయితే స్థూల పెట్టుబడి ఈక్వల్ టు ది నికర పెట్టుబడి మైనస్ తరుగుదల అన్నాడు. అండ్ నికర పెట్టుబడి ఈక్వల్ టు ది స్థూల పెట్టుబడి మైనస్ తరుగుదల అన్నాడు. అండ్ దాంతోపాటుగా తరుగుదల ఈక్వల్ టు ది స్థూల పెట్టుబడి మైనస్ నికర పెట్టుబడి. అండ్ నికర ఉత్పత్తి ఈక్వల్ టు ది స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మీకు ఇక్కడ ఈ తరుగుదల అంటే ఏంటో తెలియాలి. దీన్నే మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే డిప్రిషియేషన్ అని చెప్పేసి అంటాం. దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ మీకు తెలిసినట్లయితే దీనికి సంబంధించి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఆ డెఫినేషన్ ఒక్కటి తెలిస్తే దాని మీద నేను ఇక్కడ మీకు తిప్పి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకు మూలధన వస్తువులు ఏవైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి కదా, వాటిని మనం మూలధన వస్తువులు అని చెప్పేసి అంటాం. సో వాటిని వాడిన తర్వాత, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న తర్వాత అవి అరుగుదల అని కూడా ఇస్తారు ఒక్కొక్కసారి. అరుగుదల లేదా తరుగుదలకు గురి అవుతాయి అన్నమాట. సో దీన్నే మనం తరుగుదల అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇక్కడ ఏంటిది, మనకు స్థిర మూలధన వినియోగం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా కూడా అంటాడు, స్థిర మూలధన వినియోగం స్థిర మూలధన వినియోగం ఈక్వల్ టు ది డ్యాష్ అని చెప్పేసి కూడా అవ్వచ్చు. ఓకేనా, సో ఈ స్థిర మూలధన వినియోగాన్ని మనం తరుగుదల అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. అంటే ఇక్కడ తరుగుదల అంటే ఏంటిది, జనరల్గా స్థూల అంటే ఏంటిది మొత్తం వస్తుంది. ఓకేనా, స్థూల మైనస్ తరుగుదల చేసింది అనుకోండి జనరల్గా. ఓకేనా, స్థూలకి వెళ్ళి మనకి ఏదైతే ఈ తరుగుదలను తీసేస్తే వచ్చేసి మనకు నికర వస్తుంది, అంతే కదా. ఓకే, ఇదేంటి గ్రాస్, ఇది నెట్ అవుతుంది. సో దీనిలోకి డిప్రిషియేషన్ తీసేస్తాం మనం. సో ఈ ఒక్క డెఫినేషన్ మీకు తెలిసినట్లయితే దాన్నే నేను డిఫరెంట్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థూల పెట్టుబడి అంటున్నాడు, ఇక్కడ పెట్టుబడి అని ఇచ్చాను, ఉత్పత్తి అని ఇచ్చాను. పెద్దగా ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ స్థూల పెట్టుబడి అంటే ఇక్కడ మొత్తం పెట్టుబడి అంటే ఏమవుతుంది, నికర పెట్టుబడిలోకి వెళ్ళి మనకు తరుగుదలను తీసేయాలంటున్నాడు. ఇది తప్పు అవుతుంది కదా, తీసేయాలి కాదు కదా. సో యాడ్ చేస్తే మనకు మొత్తం వస్తుంది, అంటే ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. అండ్ నికర పెట్టుబడి అంటే ఏంటి, స్థూల పెట్టుబడి మైనస్ తరుగుదల, అంతే కదా. సో నికర పెట్టుబడిలోకి వెళ్ళి మనకు ఏది తరుగుదల తీసేస్తే అది నికర పెట్టుబడి అవుతుంది. సో ఇది దీనికి సంబంధించిన డెఫినేషన్, అందుకని ఇక్కడ తప్పు ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ తప్పు అవుతుంది, ఇది సెకండ్ది కరెక్ట్ అవుతుంది. ఇంకా తరుగుదల ఈక్వల్ టు ది స్థూల పెట్టుబడి మైనస్ నికర పెట్టుబడి అంటున్నాడు, అంతే కదా. తరుగుదల అంటే ఏంటి డెఫినేషన్, ఈ రెండింటి ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. సో స్థూల మైనస్ నికర ఈక్వల్ టు మనకు తరుగుదల అవుతుంది. ఇక మళ్ళీ నికర ఉత్పత్తి, ఈ రెండు ఒకటే. బి అండ్ డి మీరు చూసినట్టయితే ఒకటే అవుతుంది. ఇక్కడ నికర ఇచ్చాను, ఇక్కడ పెట్టుబడి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా నికర ఇచ్చేసి ఉత్పత్తి ఇచ్చాను, సేమ్ ఈ రెండు ఒకటే అవుతుంది. సో మీకు ఇది డెఫినేషన్ తెలిస్తే దీనికి సంబంధించి మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ తప్పుగా ఉన్నది ఏంటిది, స్థూల పెట్టుబడి ఈక్వల్ టు నికర పెట్టుబడి మైనస్ తరుగుదల కాదు, నికర పెట్టుబడి ప్లస్ తరుగుదల అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకు తరుగుదలకు సంబంధించి ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. దీన్ని జాగ్రత్తగా మీరు ఇది చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, కాకపోతే ఇట్లా మనకు డిఫరెంట్గా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ మీదకెళ్ళి మనకు చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ కాన్సెప్ట్ తెలిసినట్లయితే మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం ఈక్వల్ టు ది కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అంటున్నాడు. అండ్ కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ఈక్వల్ టు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీస్ అని చెప్పేసి అంటున్నాడు. దీనిలో మనం సరి అనేవి గుర్తించాలి. జనరల్గా మనకు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు రెండు ధరల్లో లెక్కించడం జరుగుతుంది. అది వచ్చేసి మనకి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఓకేనా, ఎన్ఐ ఎట్ ఎఫ్సి, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్,
మార్కెట్ ధరలు లెక్కిస్తారు. 2 ధరలు లెక్కిస్తారు. మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు అండ్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా మనకు జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. సో వీటిలో మనం వేటిని తీసుకుంటాం, వేటిని రిమూవ్ చేస్తాం అనే దాని మీద మనకు క్వశ్చన్ పడుతుంది. జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవాలి. అంటే వీటి గురించి మనకు తెలియాలంటే ఈ సబ్సిడీలు పరోక్ష పనులు అంటే ఏంటో కూడా తెలియాలి. జనరల్గా మనకు సబ్సిడీలు అనేటువంటిది ప్రభుత్వం నుండి సంస్థకు వస్తాయి. ఓకేనా, ఈ సబ్సిడీలు అనేటువంటిది ప్రభుత్వం, మీకు తెలిసినటువంటిదే, ప్రభుత్వాలు సంస్థలకు ఇస్తాయి. ఎందుకు? దాని యొక్క వాల్యూను తగ్గించి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే దాన్ని ఎక్కువ మందికి ఉన్నట్లయితే దాని యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది, అట్లా కూడా మనకు జాతీయ ఆదాయం పెరుగుతుందని చెప్పేసి సంస్థలను ప్రోత్సహించడం కోసం మనకు సబ్సిడీలు అనేటువంటి ప్రభుత్వం నుండి సంస్థలకు వస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ మనకు పరోక్ష పన్నులు. సో ఇవి ట్యాక్సెస్. సో పరోక్ష పన్నులు అనేటువంటి ఏంటి? జనరల్గా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించేవి అనమాట. ఓకేనా, గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది కదా, ఆ సంస్థలు చెల్లిస్తాయి. ఈ రెండింటి యొక్క మీనింగ్ మనకు తెలియాలి. ఏవి పరోక్ష పన్నులు అండ్ ఏవి సబ్సిడీలు అనేది మనకు తెలియదు. అంటే సబ్సిడీలు అనేటువంటి గుర్తుంచుకోండి, ప్రభుత్వం నుండి సంస్థలకు ఉచితంగా లభించేవి, ఉచితంగా వస్తాయి. ఓకేనా, అదేవిధంగా పరోక్ష పనులు అనేటువంటిది సంస్థలు ప్రభుత్వానికి చెల్లించేవి అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అని చెప్పేసి అంటున్నాడు. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయాన్ని మనం కనుక్కోవాలంటే, అంటే ఒక ప్రొడక్షన్, మనకు ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని దృష్ట్యా మనం జాతీయ ఆదాయం కనుక్కోవాలంటే కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ఉంటుంది కదా, దానికి పరోక్ష పనులు అనేటువంటిది మనం యాడ్ చేయాలి, సబ్సిడీస్ తీసేయాలి. గుర్తుంచుకోండి, ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా కారకాల ధరల్లో జాతీయ ఆదాయం కనుక్కోవాలనుకుంటే మనకు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయంలోకి వెళ్ళి మనం పరోక్ష పనులు తీసేయాలి, సబ్సిడీస్ని యాడ్ చేయాలి. ఓకేనా, సో ఇది కారకాలు, అంటే వస్తువు తయారవుతున్నప్పుడు అది కారకాల దృష్టి అవుతుంది. అప్పుడు దానికి మనకు వస్తువు తయారవుతున్నప్పుడే సంస్థలకే ఇస్తారు కదా సబ్సిడీస్, అందుకని ఇక్కడ సబ్సిడీస్ యాడ్ చేయబడ్డాయి. ఓకేనా, ఇక్కడ పనులు ఉంటాయా? ఇక్కడ ఉండవు. అంటే ఇక్కడ కారకాల ధరల్లో ఏముంటాయి అని చెప్పేసి అంటాడు. కారకాల ధరల్లో పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీస్ ఉంటాయి. ఇట్లా కూడా క్వశ్చన్ అడుగుతాడు. అండ్ మార్కెట్ ధరల్లో చూసినప్పుడైతే మనకు కంపల్సరీ అక్కడ సంస్థలకు మనకు ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుంది కనుక అక్కడ పరోక్ష పన్నులు ఉంటాయి. ఇక్కడ సబ్సిడీలు ఉంటాయా? మనకు వస్తువు మీద సబ్సిడీ వస్తుందా? మనం ఉన్నప్పుడు మార్కెట్లో సంస్థలకు మాత్రమే వస్తాయి. అంటే ఇక్కడ సబ్సిడీస్ అనేది రిమూవ్ చేయబడతాయి. ఓకేనా, అంటే ఇక్కడ మార్కెట్ ధరల్లో ఏవి ఉండవు? సబ్సిడీస్ ఉండవు, పరోక్ష పన్నులు ఉంటాయి. కారకాల ధరల్లో పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీస్ ఉంటాయి. సో ఈ డెఫినేషన్ మనకు తెలియాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు తిప్పి దీని మీద క్వశ్చన్స్ ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవి రెండు మనకు కరెక్టే. ఓకేనా, సో ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో కారకాల ధరల్లో జాతీయ ఆదాయం, అదేవిధంగా మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్. సో మనకి ఇట్లా కూడా రెండు రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మరి ఇక్కడ సబ్సిడీస్, పరోక్ష పన్నులు. ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి, పరోక్ష పన్నులు, సబ్సిడీస్, ఈ రెండింటి యొక్క వ్యత్యాసం మనం ఏమో పిలుస్తామంటే నికర పరోక్ష పనులు అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా, నికర పరోక్ష పనులు అంటే ఏంటిదంటే ఈ రెండింటి యొక్క వ్యత్యాసం, ఈ రెండింటిని తీసేస్తే వచ్చేసి మనకు నికర పరోక్ష పనులు అని చెప్పేసి వస్తుంది. దాని మీద కూడా నేను క్వశ్చన్స్ ఇచ్చాను, అక్కడ చూద్దాం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పరోక్ష పనుల కన్నా సబ్సిడీస్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఈజీగా దీనికి ఆన్సర్ చేయవచ్చు. అక్కడ మీకు డెఫినేషన్ నేను చెప్పినటువంటి అర్థమైతే ఈజీగా ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు. పరోక్ష పనుల కంటే సబ్సిడీస్ తక్కువగా ఉండాలంటున్నాను. అంటే సబ్సిడీస్ తక్కువగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి సబ్సిడీస్? జనరల్గా మనకు ఫ్యాక్టర్ కాస్ట్లో ఉంటాయి. ఇది కారకాల ధరలో సబ్సిడీస్ ఉంటాయి. ఇక్కడ మనకు తక్కువగా ఉన్నట్లయితే, ఇవి తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఎవరైతే ఉత్పత్తి చేసేటువంటి వ్యక్తి ఉంటాడు కదా, అతను ఏదైతే ఆ ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువ ధరకు అమ్ముతారు కదా, అంటే మార్కెట్ ధరలో అది ఎక్కువగా ఉంటుంది కదా. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ పరోక్ష పన్నుల కంటే సబ్సిడీస్ తక్కువగా ఉన్నాయి. ఓకేనా, అంటే పరోక్ష పన్నులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ వ్యక్తికి పన్నులు ఎక్కువ పడుతున్నప్పుడు ఆ వస్తువును మార్కెట్లో ఎక్కువ ధరకే అమ్ముతాడు కదా, అంటే మార్కెట్ ధరల్లో మనకు జాతీయ ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ అమ్మడం వల్ల. సో ఇక్కడ మనం చూసినట్లయితే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం, కారకాల ధరల్లో జాతీయ ఆదాయం సమానం అంటాడు. ఇది తప్పు. ఇది కూడా అడుగుతాడు. ఇవి రెండు ఈక్వల్ ఉంటాయి. ఓకేనా, పరోక్ష పన్నులు ఈక్వల్ టు ది సబ్సిడీస్ కనుక అయినట్లయితే, ఈ రెండు ఈక్వల్ ఉంటే అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఇదే కనుక మన క్వశ్చన్ రూపంలో ఇస్తేప్పుడు ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇట్లా కూడా అడగవచ్చు. ఓకేనా, పరోక్ష పన్నులు, సబ్సిడీస్ సమానంగా ఉంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం, కారకాల ధరల్లో జాతీయ ఆదాయం అనేది ఈక్వల్ అవుతుంది. అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ది నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ఎప్పుడు రెండు ఈక్వల్ ఉన్నప్పుడు. ఓకేనా, అంటే ఎటువంటిది ఉండదు. ఇప్పుడు మనకు ప్రభుత్వంకు చెల్లించేటువంటి పరోక్ష పన్నులు అండ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ కనుక ఈక్వల్ ఉంటే ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా నికర ధరల్లో కారకాల ధరల్లో జాతీయ ఆదాయం తక్కువ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా కారకాల ధరల్లో జాతీయ ఆదాయం తక్కువ అంటారు. అంటే ఇక్కడ ఏది తక్కువ ఉంటుంది? కారకాల ధరల్లో జాతీయ ఆదాయం తక్కువ ఉంటుంది కదా, మార్కెట్ ధరలో ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇది ఎక్కువ ఉంటుంది? సో ఇక్కడ ఏవి ఎక్కువ ఉన్నాయి? పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు తక్కువ ఉన్నాయి. అంటే పరోక్ష పన్నులు ఎక్కువ ఉన్నట్లయితే మార్కెట్ ధరలు ఎక్కువ ఉంటుంది కదా. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో మీకు క్లారిటీగా అర్థమైతే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ పరోక్ష పన్నులు అనేటువంటి సబ్సిడీస్ కంటే ఎక్కువ ఉన్నాయి.
అప్పుడు ఆటోమేటిక్గా మనకు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా కారకాల ధరల్లో జాతీయ ఆదాయం అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, అంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అనేది ఎక్కువ ఉంటుందని దీని యొక్క మీనింగ్ అనమాట. అట్లా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కారకాల ధరల్లో జాతీయ ఆదాయం తక్కువ అంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఎక్కువ అన్నట్టే కదా. సో అట్లా మనకు ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కన్నా కారకాల ధరలో జాతీయ ఆదాయం ఎక్కువ అంటున్నాం. సో ఇది తప్పే కదా, ఎక్కువ కాదు కదా. ఇది ఎప్పుడు ఎక్కువ అవుతుంది? జనరల్గా పరోక్ష పనుల కంటే సబ్సిడీలు ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకేనా, పరోక్ష పనుల కంటే సబ్సిడీలు ఎక్కువ ఉంటే ఇది అయితే ఇక్కడ ఇది కనుక రివర్స్ ఇస్తే. అండ్ మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కన్నా కారకాల ధరలో జాతీయ ఆదాయం కొంచెం ఎక్కువ అంటున్నాడు. సో ఇది కూడా కాదన్నమాట. ఓకేనా, సో మన కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. గుర్తుంచుకోండి, ఇట్లా క్వశ్చన్ అడుగుతుంది. పరోక్ష పనుల కంటే సబ్సిడీస్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటాడు. ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కంటే కారకాల ధరలో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎన్ఐ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్, సో లెస్ దాన్ ఎన్ఐ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది ఎప్పుడు జనరల్గా పరోక్ష పనుల కంటే సబ్సిడీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, తక్కువగా ఉంటాయి అన్నాడు. సో తక్కువ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇది మీకు కొంచెం నిదానంగా చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా, పరోక్ష పనులు మైనస్ సబ్సిడీస్ ఈక్వల్ టు నికర పరోక్ష పనులు అవుతుందని మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు నేను మన టెస్ట్ సిరీస్లో ఇచ్చాను, మీరు అక్కడ టెక్స్ట్ రూపంలో కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మనం ఇంతకుముందు క్వశ్చన్స్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసినా వాటికి సంబంధించి ఇక్కడ మీరు ఈజీగా అవి కనుక మీకు గుర్తున్నట్లయితే వీటిని ఎలిమినేట్ చేయవచ్చు. సో మార్కెట్ ధరల్లో పరోక్ష పనులు ఉంటాయి, సబ్సిడీస్ ఉండవు, అంతే కదా. ఇది కరెక్టే, మనకు తప్పుగా ఉన్నది అంటున్నాడు కనుక ఇది కరెక్ట్ అవుతుంది. ఇది మనకు ఆన్సర్ కాదు. మార్కెట్ ధరలో మనకి ఏమేమి ఉంటాయి? పరోక్ష పనులు ఉంటాయి, సబ్సిడీస్ అనేటువంటివి ఉండవు. నెక్స్ట్ కారకాల ధరలో పరోక్ష పనులు అనేవి ఉండవు, దీనికి మనకు వ్యతిరేకం అనమాట. సో సబ్సిడీ అనేది ఉంటాయి, మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క వ్యత్యాసమే ఇట్లా కూడా అడుగుతుంది. పరోక్ష పనులు అండ్ సబ్సిడీల యొక్క వ్యత్యాసమే అని కూడా అంటాడు. సో వాటి యొక్క వ్యత్యాసం అయితే మనకు నికర పరోక్ష పనులు అయితే మీకు ఇంతకు ముందే చెప్పాను అనమాట. సో ఈ మూడు మీకు ఆల్రెడీ వచ్చినాయి. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయాన్ని తెలుసుకున్నటకు కారకాల ధరల్లో జాతీయ ఆదాయం నుండి నికర పరోక్ష పనులు తీసివేయాలి అంటున్నాడు. సో ఇక్కడ ఇది తీసివేయడం కాదు, సో ఏం చేయాలి? కలపాలి. యాక్చువల్గా కలిపితే మనకు వచ్చేటువంటిది మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ మనం నికర పరోక్ష పనుల పరంగా చెప్తాం. ఇంతకుముందు మనం పరోక్ష పనుల పరంగా చూస్తాం. ఇప్పుడు ఈ నికర పరోక్ష పనుల పరంగా చూసినప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ నికర పరోక్ష పనులకు సంబంధించి మనం చూసినప్పుడు వీటిని కలిపినప్పుడు ఇక్కడ చూడండి, ఇది కలిపినట్లయితే మనకు మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం వస్తుంది. ఓకే, నికర పరోక్ష పనులు అంటే ఏంటి? ఈ రెండింటి యొక్క వ్యత్యాసం. పరోక్ష పనులు మైనస్ సబ్సిడీల యొక్క వ్యత్యాసమే నికర పరోక్ష పనులు. నికర పరోక్ష పనులు అనేటువంటిది మనం మార్కెట్ ధరలో కలపవలసి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, అదే కారకాల ధరల్లో చూసినట్లయితే కారకాల ధరల్లో వీటిని తీసేయాలి. కారకాల ధరలో జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవాలంటే మనం మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం నుండి నికర పరోక్ష పనులు మనం తీసేయవలసి ఉంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఇట్లా మళ్ళీ క్వశ్చన్ మనకి ఎట్లా అడుగుతారు? నికర పరోక్ష పనులు దేనిలో ఉంటాయని చెప్పేసి అంటాడు. ఓకేనా, మార్కెట్ ధరల్లో ఉంటాయా లేదంటే కారకాల ధరల్లో ఉంటాయా? ఓకేనా, మార్కెట్ ధరల జాతీయ ఆదాయంలో నికర పరోక్ష పనులు చేర్చబడి ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా కారకాల ధరల్లో జాతీయ ఆదాయంలో నికర పరోక్ష పనులు అనేది తొలగించబడి ఉంటాయి. అట్లా కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఇంకా ఇవి ధనాత్మకంగా ఉంటే ఏంటిది, రుణాత్మకంగా ఉంటే ఏంటిది అని కూడా అంటాడు. అది కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాను, మీకు అర్థమైందని కూడా. నికర పరోక్ష పనులు అంటే ఈ డెఫినేషన్ తెలవాలి. ఇవి దేంట్లో ఉంటాయి? మార్కెట్ ధరల్లో ఉంటాయి, కారకాల ధరల్లో తొలగించబడి ఉంటాయి. అదొక్కటి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో నికర పరోక్ష పన్నులు ధనాత్మకం ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అంటున్నాడు. సో ఎప్పుడు మనకు ధనాత్మకంగా ఉంటాయి, ఏ సందర్భంలో అది మనకు ధనాత్మకంగా ఉంటాయని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ కూడా మనకు పర్ఫెక్ట్ డెఫినేషన్స్ తెలిస్తే ఆన్సర్ చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాం? పరోక్ష పనుల కంటే సబ్సిడీలు తక్కువగా ఉంటే పరోక్ష పన్నులు సబ్సిడీస్ సమానమైతే దీన్ని మీరు ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో మనకు పరోక్ష పన్నులు సబ్సిడీస్ సమానమైతే రెండు ఈక్వల్ అయిపోతాయి కదా. ఇది మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అదేవిధంగా కారకాల ధరల్లో జాతీయ ఆదాయం అనేటువంటిది ఈక్వల్ ఉంటుంది. ఎప్పుడు అవి రెండు రెండింటి యొక్క వ్యత్యాసం అనేటువంటి సమానం, అంటే రెండింటి ఈక్వల్ ఉన్నప్పుడు పరోక్ష పన్నులు అండ్ సబ్సిడీస్ కనుక సమానంగా ఉన్నట్లయితే అది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. ఓకేనా, ఇది మనకు దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే ఏంటి? ఇక్కడ మనకు నికర పరోక్ష పనులు అనేటువంటి శూన్యమైతే, పరోక్ష పనులు సబ్సిడీస్ అనేటువంటివి సమానమైతే నికర పరోక్ష పనులు శూన్యం, ఎటువంటి వాల్యూ ఉండదు ఇక్కడ. సో ఇది కాదు, మనకేమంటున్నాడు? ధనాత్మకం అంటడానికి ఇక పరోక్ష పనుల కంటే సబ్సిడీస్ ఎక్కువ ఉండడం పైవన్నీ అంటున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే నికర పరోక్ష పనులు ధనాత్మకంగా ఉండాలి, అంటే అవి మనకు ఎక్కువ కనబడాలి. అప్పుడు మనకు ఏది ఎక్కువ ఉండాలి? జనరల్గా పరోక్ష పనుల కంటే సబ్సిడీస్ తక్కువ ఉండాలి. అంటే
పరోక్ష పన్నులు అనేది ఎక్కువగా ఉండాలి. ఇక్కడ దాని మీనింగ్ అదే వస్తుంది కదా, పరోక్ష పన్నుల కంటే సబ్సిడీస్ తక్కువగా ఉండాలంటే మనకు పరోక్ష పన్నులు ఎక్కువ ఉన్నట్లే కదా. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఎప్పుడు పరోక్ష పన్నుల కంటే సబ్సిడీస్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు అప్పుడు ఇది ఏమవుతుంది, రుణాత్మకం అవుతుంది. పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీస్ కనుక ఎక్కువగా ఉంటే నికర పరోక్ష పన్నులు అనేటువంటిది మనకు రుణాత్మకం అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. నికర పరోక్ష పన్నులు రుణాత్మకంగా ఉంటే ఏమవుతుంది, పరోక్ష పన్నుల కంటే సబ్సిడీస్ ఎక్కువగా ఉంటాయి. నికర పరోక్ష పన్నులు అనేటువంటివి ధనాత్మకంగా ఉన్నట్లయితే అప్పుడు పరోక్ష పన్నుల కంటే సబ్సిడీస్ తక్కువగా ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇట్లా మనకు కొంచెం తిప్పి క్వశ్చన్స్ అడుగుతారు కనుక మీరు నిదానంగా చదివితేనే ఇటువంటి వాటికి మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయంలో మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి అంటున్నాడు. సో మనం జాతీయ ఆదాయ భావనలు అని చెప్పేసి చూస్తాం, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి మనం చూస్తాం. ఇక్కడ మనకు మొత్తం 8 రకాల భావనలు చూస్తాం. ఓకేనా, దానిలో మనం ఏంటిది జనరల్గా ఈ జీడిపి కావచ్చు, అదేవిధంగా జిఎన్పి కావచ్చు, అండ్ దాంతోపాటుగా ఎన్డిపి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ఎన్ఎన్పి అని చెప్పేసి చూస్తాం. ఇవి మళ్ళీ మనం ఎట్లా చూస్తాం, మార్కెట్ ప్రైస్లో చూస్తాం అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ చూస్తాం అనమాట. మళ్ళీ వీటికి మనం ఒక్కొక్క దానికి 2 తీసుకుంటే మళ్ళీ టోటల్గా 8 రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇది మార్కెట్ చూస్తాం, ఇది మనం ఫ్యాక్టర్ కాస్ట్ చూస్తాం, ఇది మార్కెట్ చూస్తాం, ఇది ఫ్యాక్టర్ కాస్ట్. సో ఇట్లా మనం టోటల్గా 8 రకాలుగా చూడడం జరుగుతుంది అనమాట. సో వీటికి సంబంధించి మనం ఎట్లా జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేస్తామనే దానిపైన కంపల్సరీ 2 బిట్స్ ఉంటాయి. ప్రీవియస్లో మీరు చూసినట్లయితే 1 or 2 బిట్స్ ఇక్కడి నుంచి వచ్చినాయి. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి కానీ జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిందే. సో ఇక్కడ ఏమంటాడు, మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటున్నాడు. జనరల్గా మనకు స్థూల దేశీయోత్పత్తి అంటే డెఫినేషన్ తెలవాలి. అంటే ఒక దేశంలో ఒక భౌగోళిక సరిహద్దు లోపట ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులని జనరల్గా మనం ఏమంటాం, స్థూల దేశీయోత్పత్తి జీడిపి అని చెప్పేసి పిలుస్తాం. గుర్తుంచుకోండి, జనరల్గా జాతీయ ఆదాయం అంటే మనకి ఇదే అన్నమాట. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అనేటువంటి జనరల్గా మనం జాతీయ ఆదాయం కింద తీసుకుంటాం. గుర్తుంచుకోండి, జనరల్గా సాధారణంగా జాతీయ ఆదాయం అంటే ఏంటిది, జీడిపి అంటే ఏంటిదంటే మనకు స్థూల దేశీయోత్పత్తి కింద తీసుకుంటాం జనరల్గా. ఓకేనా, అయితే దీనికి ఇక్కడ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్లో ఎట్లా చేస్తాం, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎట్లా చేస్తాం మనకు తెలియాలి. సో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు మనం ఏమంటే సి ప్లస్, గుర్తుంచుకోండి, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటిది, సి అంటే ఏంటి తెలవాలి, ఐ అంటే ఏంటి తెలవాలి, జీ అంటే ఏంటి తెలవాలి, అదేవిధంగా ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటో తెలియాలన్నమాట. ఇక్కడ సి అంటే ఏంటిది మనకు కన్సంప్షన్, వినియోగాన్ని తీసుకుంటాం, ఎంత వినియోగం చేశారనేది మనం జాతీయ ఆదాయంలోకి తీసుకుంటాం, ఇది వినియోగం అవుతుంది. ఓకేనా, వినియోగం. అదేవిధంగా ఐ అంటే ఏంటిది, ఇక్కడ మనకు జనరల్గా ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అని చెప్పేస్తాం. అంటే ఇక్కడ పెట్టుబడి అనేది మొత్తం పెట్టుబడి కింద తీసుకుంటాం. గుర్తుంచుకోండి, మొత్తం పెట్టుబడి అంటే ఏంటిది, ఇక్కడ స్థూల దేశీయ పెట్టుబడి, నికర విదేశీ పెట్టుబడిని కూడా మనం ఈ మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తీసుకుంటాం. ఇక నెక్స్ట్ జీ అంటే ఏంటిది, ఇక్కడ మనకు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయం అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే ప్రభుత్వ సేవలను కూడా దీనిలో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎం, ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఇంపోర్ట్స్. ఓకేనా, అండ్ ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఎం అంటే ఇంపోర్ట్స్. అంటే ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు, గుర్తుంచుకోండి, ఎగుమతులు మైనస్ దిగుమతులు. అంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు అంటే ఇక్కడ ఏంటిది, ఆ రెండింటి యొక్క వ్యత్యాసమే మనం నికర విదేశీ పెట్టుబడి అని చెప్పేసి కూడా పిలుస్తాం. అంటే మనం భారతదేశం నుండి కొన్ని వస్తువులను ఇతర దేశాలకు పంపినప్పుడు వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, అండ్ భారతదేశంకు ఇతర దేశాల నుంచి మనకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటున్నప్పుడు వచ్చేటువంటి మనం చెల్లించే వాటిని తీసేస్తే ఆ తీసేసిన దాన్ని కూడా మనం జాతీయ ఆదాయంలో ఇస్తాం. అదేవిధంగా ప్రభుత్వ సేవలను కూడా, ప్రభుత్వం ఎటువంటి సేవలను ఇస్తుందనేది కూడా జాతీయ ఆదాయంలో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎంతవరకు పెట్టుబడి అండ్ అదేవిధంగా కన్సంప్షన్ ఎంత వినియోగం అన్నమాట. సో ఇట్లా మనం టోటల్గా జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేస్తాం. గుర్తుంచుకునేది బేసిక్, ఇది ఒక్కటి తెలిస్తే మనం మిగతా వాటికి ఆన్సర్ చేయవచ్చు. అదే ఇక్కడ మనకు ఒకవేళ ఇదే క్వశ్చన్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని ఇచ్చింది అనుకోండి. ఓకేనా, అంటే కారకాల దృష్ట్యా మనకు జాతీయ ఆదాయాన్ని అనుకోవాలి. ఇదేంటిది, మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి. ఓకేనా, మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి లేదంటే స్థూల దేశీయ ఆదాయం అని చెప్పేసి పిలుస్తాం, లేకుంటే మొత్తం దేశీయోత్పత్తి అని చెప్పేసి కూడా అంటారు. ఇట్లా రకరకాలుగా పిలుస్తారు దీన్ని. సో అదే ఫ్యాక్టర్ కాస్ట్ అయితే ఏమైతే జనరల్గా కారకాల దృష్ట్యా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇదే, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. అంటే మనకు జనరల్గా ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏముంటుంది, సబ్సిడీస్ ఉంటాయి కదా దానిలో, అంతేగా. అంటే ప్లస్ సబ్సిడీస్ని తీసుకుంటాం ఇక్కడ. అండ్ ఏది తీసేస్తాం మన దీనిలోకి వెళ్ళి, మనకు దీనిలో ఏముంటాయి, పరోక్ష పనులు అనేటువంటి ఉండవు. ఓకేనా, ట్యాక్సెస్ ఇండైరెక్ట్ అనేటువంటి ఉండవు. అంటే ఇక్కడికి టీఐ తీసేస్తాం మనం. ఇది ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ దృష్టి అవుతుంది అనమాట. జస్ట్ మీకు ఒకసారి ఈ ఫార్ములా కనుక మీకు అర్థమైతే
మిగతా ఏది ఇచ్చినా కూడా ఈజీ అవుతుంది. ఇట్లా ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4x2 అంటే మార్కెట్ ధరలో అదేవిధంగా కారకాల ధరలో ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇది ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఒకసారి కాన్సెప్ట్ వినండి, విన్నాకనే ఈ ప్రాబ్లమ్స్ చేయండి. మనం ఇచ్చేటువంటి క్వశ్చన్స్ చేస్తే మీకు ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కల్పబడిన స్థూల విలువ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనగా అన్నాడు. సో ఇది ఎక్కడ మనం చూస్తాం, ఉత్పత్తి పద్ధతిలో చూసినాం. ఓకేనా, ఉత్పత్తి పద్ధతిలో మనం అక్కడ మధ్యాంతర వస్తువులు కావచ్చు, అదేవిధంగా ఉత్పాదకాల వస్తువులు తీసుకోకుండా దాని యొక్క నికర ఉత్పత్తిని మనం తీసుకుంటాం. ఆ నికర ఉత్పత్తి మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. అది ఎట్లా వస్తుంది మనకు, జనరల్గా స్థూల ఉత్పత్తి మైనస్ ఉత్పాదకాల విలువను తీసేయాలి. స్థూల ఉత్పత్తి మైనస్ ఉత్పాదకాలను తీసేస్తే అంటే ఇది గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ వాల్యూ తీసేస్తే దీన్నే మనం ఎట్లా పిలుస్తాం, జీవీఏ అని పిలుస్తాం. మనం ఇప్పుడు మీరు సర్వే చూసేటప్పుడు జీవీఏ అని వస్తుంది. జీవీఏ ఈక్వల్ టు ఇక్కడ జీవీఓ మైనస్ మనకు ఐవి ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకు అప్పుడు ఏమొస్తుంది, ఈ గ్రాస్ వాల్యూ యాడ్ వస్తుంది. ఇది మన ఉత్పత్తి పద్ధతి ఉంది కదా, ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏది మనకు అక్కడ మధ్యంతర వస్తువు ఏది అదేవిధంగా ఉత్పాదక వస్తువు అనేటువంటి మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది కనుక, అంటే ఏది మనకు అంతిమ వస్తువు తెలియదు కనుక, సో అప్పుడు దాని యొక్క నికర ఉత్పత్తి వాల్యూ దాన్నే మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ తీసుకుంటా దాన్ని యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట. సో అది మనకు ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేటువంటి దానికి డెఫినేషన్ అవుతుంది. అంటే స్థూల ఉత్పత్తి మైనస్ ఉత్పాదకాల విలువ అనేది అవుతుంది. సో ఇంకా మీకు ఈ వాల్యూ యాడెడ్ క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దీన్ని మీకు కరెక్ట్గా అర్థం చేసుకుంటే దీనికి సంబంధించి మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. జనరల్గా మనం ఒక రైతుని తీసుకున్నట్లయితే అతను ఒక 10,000 రూపాయల వర్త్ గల ధాన్యాన్ని పండించాడు అనుకోండి. ఓకేనా, సో ఇది 10,000 వర్త్ గల ధాన్యాన్ని పండించాడు ఇతను. ఓకేనా, అంటే దీనిలో డైరెక్ట్గా 10,000 వస్తే దీనిలో ఇతని యొక్క పెట్టుబడి కూడా ఉంటుంది కదా, అంటే ఉత్పాదకాల యొక్క వాల్యూ కూడా ఉంటుంది కదా, అదొక 5,000 ఉన్నది అనుకోండి. 5,000 ఉంది అంటే ఇక్కడ ఇతనికి ఎంత వచ్చింది, ఒక 5,000 ఎక్స్ట్రా వచ్చినట్టు, అంతే కదా. అంటే 10,000 రూపాయల ధాన్యాన్ని మార్కెట్లోకి ఇతను అమ్మినప్పుడు జనరల్గా సో దీనిలో అతనికి 5,000 రూపాయలు అనేటువంటి ఇన్పుట్స్ ఉంటుంది. ఇన్పుట్ వాల్యూస్ ఇస్తేనే ఇతనికి వచ్చింది కదా, ఒక 5,000 లాభం చూసుకొని అమ్ముతాడు. సో ఇది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇది రైతు పరంగా చూసినప్పుడు, అంటే ఇది మనకు వ్యవసాయ రంగంలో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ మనకు అదొక పరిశ్రమకి ఇచ్చేసింది అనుకోండి, ఈ పారిశ్రామిక రంగం కిందకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైతే రైస్ మిల్లర్ ఉంటాడో దీన్ని ఈ వడ్లను ఈ ప్యాడీని పట్టించడం వల్ల అది 15,000 వర్త్ అయిపోయింది అనుకోండి. అంటే యాక్చువల్గా 15,000 వర్త్ బియ్యం బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఇతని యొక్క ఇన్పుట్ వాల్యూ ఎంత, ఇన్పుట్ వచ్చేసి ఇతను ఎంత తీసుకుంటే 10,000 రూపాయలు పెట్టి వడ్లను కొనడం కనుక ఇది ఒక 5,000 రూపాయలు ఇతను అక్కడ ఎక్స్ట్రాగా దీనికి వాల్యూ యాడ్ చేస్తాను. ఓకేనా, దీన్నే మనం జీవీ ఇక్కడ దీన్నే వాల్యూ యాడెడ్ అంటారు. ఇక్కడ వాల్యూ యాడెడ్ ఎంత 5,000, ఇక్కడ వాల్యూ యాడెడ్ ఎంత 5,000 అనమాట. అంటే ఇక్కడ వీటిని మళ్ళీ 15,000 రూపాయలు అయిపోయింది వీటి యొక్క కాస్ట్. నెక్స్ట్ ఇవి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం జనరల్గా ఇది పారిశ్రామిక రంగం, ఇది వ్యవసాయ రంగం, అంటే సేవా రంగానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఈ బియ్యాన్ని మనం వివిధ ప్రోడక్ట్ కింద యూజ్ చేసుకుంటాం. అంటే అన్నం వండి మనం ఒక హోటల్కి వెళ్ళింది అనుకోండి, అక్కడ వాటిని అన్నం వండి వాటిని వివిధ ప్యాకేజ్ చేసి అమ్ముతాంటాడు. అంటే ఈ 15,000 వర్త్ అనేటువంటిది ఇక్కడ 20,000 చేసి అతను అంటే రైస్గా చేసి అమ్ముతాంటాడు. అంటే ఇతని యొక్క ఉత్పాదక విలువ ఎంత ఇక్కడ 15,000 అండ్ అదేవిధంగా ఉత్పాదకాల విలువ 15,000. ఇతను వాల్యూ ఎంత యాడ్ చేసింది ఇక్కడ ఒక 5,000 ఇతని లాభం చూసుకున్నాడు కనుక, సో ఇక్కడ వచ్చేటువంటి ఈ వాల్యూ యాడెడ్నే ఇక్కడ మనం తీసుకుంటాం అనమాట. ఇదే మనకు ఓకే, ఇది మనకు ఉత్పత్తి పద్ధతిలో మనకు తీసుకునే జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు తీసుకునేటువంటి మెథడ్ అనమాట. దాన్ని ఇక్కడ మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. అంటే ఇక్కడ స్థూల విలువ మైనస్ ఉత్పాదకాలు ఇక్కడ ఇవే చేస్తున్నాం కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే స్థూల విలువ ఎంత ఇక్కడ 15,000. ఓకేనా, సో దీనిలోకి వెళ్ళి ఉత్పాదకాల విలువ ఎంత 10,000 జనరల్ తీసేస్తే ఇది వాల్యూ యాడ్ వచ్చింది కదా. సో ఇట్లా మనం ఈ పద్ధతిని ఉత్పత్తి పద్ధతిలో చూస్తాం. ఓకేనా, అది మీకు అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే నికర విదేశీ కారక ఆదాయం అనేది స్థూల జాతీయోత్పత్తిలో ఉంటుంది, స్థూల దేశీయోత్పత్తిలో ఉండదు అంటున్నాడు. ఇక్కడ జాతీయోత్పత్తి అంటే ఏంటిది, జిఎన్పి. ఓకేనా, జిఎన్పి అని చెప్పేసి అంటాం, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా, దీన్నే మనం స్థూల జాతీయోత్పత్తి జిఎన్ఐ కూడా అంటాం. ఇన్కమ్ పరంగా చూస్తే జిఎన్ఐ అని కూడా పిలుస్తాం, కన్ఫ్యూజ్ కావద్దు, ఐ అని కూడా ఇస్తాడు. అంటే అక్కడ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఇక్కడ మనకు నికర విదేశీ కారకం అంటే తెలియాలి ఫస్ట్. నికర విదేశీ కారకం అనేటువంటి మీకు తెలిసే ఉంటుంది. సో ఈ జనరల్గా ఇదేంటిది మనకు R-P కింద చూస్తాం. ఓకే, ఆర్ అంటే ఏంటిది ఇక్కడ విదేశాల నుండి వచ్చేటువంటి కారక ఆదాయం, ద ఫ్యాక్టర్ రిసీప్ట్స్ ఫ్రమ్ ద అబ్రాడ్ అని చెప్పేసి పిలుస్తాం. వాటిలోకి వెళ్ళి మనం ఈ పీని తీసేయాలి. పీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే విదేశీయులకు మనం చెల్లించేటువంటి కారక చెల్లింపుడు, అంటే ఫ్యాక్టర్ పేమెంట్స్ టు అబ్రాడ్. దాన్నే మనం ఏమని పిలుస్తాం, జనరల్గా ఏమని పిలుస్తాం, NFIA అని చెప్పేసి పిలుస్తాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్పేసి పిలవచ్చు. ఓకేనా, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, దాన్నే
ఎన్ఎఫ్ఐ అని చెప్పేసి పిలుస్తాం. దీన్నే మనం నికర విదేశీ కారకం అని చెప్పేసి అంటాం మనం. ఓకేనా, నికర విదేశీ కారకం మనకి ఎట్లా వస్తుంది? విదేశాల నుండి వచ్చేటువంటి కారక ఆదాయంలోకి వెళ్ళి విదేశాలకు మనం చెల్లించేటువంటి వాటిని తీసేస్తే వచ్చేదే మనకు ఈ ఎన్ఎఫ్ఐ అంటాం. సో ఇది దేంట్లో ఉంటుంది? జనరల్గా మనకు జిఎన్పిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీన్ని చూస్తాం. జిఎన్పి అంటే ఏంటి? జనరల్గా దీన్ని మనం ఒక దేశ జాతీయులచే ఏదెంత ఉత్పత్తి అనేటువంటిది క్రియేట్ అవుతుందో, ఓకేనా, ఒక దేశ పౌరులచే, ఓకేనా. ఇది ఇక్కడ దీనికి సంబంధించి మనకు భూభాగంతో సంబంధం ఉంటుంది, వ్యక్తులతో సంబంధం ఉంటుంది. ఇది మనకు అట్లా కూడా అడుగుతాడు. సో జిఎన్పి అనేటువంటిది వ్యక్తులతో సంబంధం ఉంటుంది, జీడిపి అనేటువంటిది భూభాగంతో సంబంధం ఉంటుంది. ఇది మన పరిధిలో, మన భారతదేశం పరిధిలో ఉత్పత్తి అయ్యేటువంటి వాటిని తీసుకుంటాం. అదే జిఎన్పి అంటే మన దేశీయులు, మన జాతీయత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఇతర దేశాలలో ప్రొడక్షన్ చేసిన, ఉత్పత్తి చేసిన వాటిని ఇక్కడ తీసుకుంటాం. దాన్నే మనం జిఎన్పి అంటాం. అందుకనే ఇతర దేశాలకు వెళ్తున్నామంటే దాని మీనింగ్ అక్కడ మనకు ఎన్ఎఫ్ఐ అనేటువంటిది వస్తుంది దాంట్లో. అంటే ఇక్కడ జిఎన్పిలో మనకు ఎన్ఎఫ్ఐ అనేటువంటిది వస్తుంది. ఇది మీకు తెలిస్తే ఇక్కడ దీనికి ఆన్సర్ ఈజీగా చేస్తారు. అంటే ఇది నికర విదేశీ కారకం అనేటువంటి స్థూల జాతీయోత్పత్తిలో ఉంటుంది, దేశీయోత్పత్తిలో ఇది ఉండదు. ఇది కరెక్టే కదా, అంతే కదా. దేశీయోత్పత్తిలో ఇది ఉండదు. దేశీయోత్పత్తి అంటే మనం విత్ ఇన్ ద బార్డర్లే కదా, ఇది ఉండదు. ఇక నెక్స్ట్ ఏమంటే ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి నుండి నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసివేస్తే జాతీయోత్పత్తి అంటున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి అంటే అసలు దేశీయోత్పత్తిలో మనకు నికర విదేశీ కారకమే ఉండదు. దీనిలో నుంచి ఎట్లా తీసేస్తాం మనం? ఇది అంటే కదా ఉండి దీన్ని తీసేయాలంటున్నాడు. అంటే ఇది తప్పన్నట్టే కదా. యాక్చువల్లీ దీన్ని ఉంటేనే తీసేస్తాం, లేదు కదా. స్థూల దేశీయోత్పత్తిలో మనకు ఎన్ఎఫ్ఐ అనేటువంటిది ఉండదు. సో ఈజీగా దీన్ని చేస్తాం. ఇక్కడ ఒక్కటి తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఇక స్థూల జాతీయోత్పత్తికి అండ్ స్థూల దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసమే నికర విదేశీ కారకం. అంటే ఇక్కడ మనకు గుర్తుంచుకోండి, జీడిపికి అండ్ జిఎన్పికి ఈ రెండింటి యొక్క వ్యత్యాసం ఏంటి? జనరల్గా ఎన్ఎఫ్ఐఏనే, ఓకేనా. ఎన్ఎఫ్ఐఏనే మనకు వీటి యొక్క వ్యత్యాసం. జీడిపిలో ఎన్ఎఫ్ఐఏ ఉంటుందా అంటే ఉండదు, జిఎన్పిలో ఉంటుంది, ఓకేనా. ఉంటుంది అన్న గుర్తుంచుకోండి. అంటే జీడిపికి మనకు ఎన్ఎఫ్ఐఏని యాడ్ చేస్తే వచ్చేదే జిఎన్పి అనుకోవచ్చు, ఓకేనా. అప్పుడు జీడిపి ఈక్వల్ మరి ఇంకొక రకంగా రాసుకోవచ్చు, జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇట్లా మనం రకరకాలుగా రాసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు నికర విదేశీ కారకం అంటే తెలవాలి, ఓకేనా. ఇది మనకు విదేశాలకు మనం ఇచ్చేటువంటిది అండ్ విదేశాలకు నుంచి మనం తీసుకునేటువంటిది వాటిని మనం తీసేయాలి. దాన్నే మనం R-P కింద చూస్తాం. ఇది ఎక్కడ మనం చూస్తాం? జిఎన్పిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, జిఎన్పిని మార్కెట్ ప్రైస్లో కావచ్చు, జిఎన్పిని ఫ్యాక్టర్ కాస్ట్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, జాతీయ ఆదాయం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీటిని మనం చూస్తాం. ఇక్కడ 193 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 193 ఓకే. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్. సో నికర విదేశీ కారక ఆదాయం రుణాత్మకం అయితే ఏమవుతుంది అంటున్నాడు. ఓకే, ఇంతకుముందు మనం చూసినటువంటి ఏదైతే ఈ ఎన్ఎఫ్ఐఏ, ఓకేనా. సో ఇది కనుక రుణాత్మకం అయితే ఎట్లా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మీరు ఇప్పుడు అక్కడ ఆ కాన్సెప్ట్ అనేది మనకు గుర్తున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేస్తాం. స్థూల దేశీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి సమానం అవుతుందా అంటున్నాడు. ఇది ఎప్పుడు ఎందుకు ఇది రుణాత్మకం కాదు, ఇది ఈక్వల్. నికర విదేశీ కారకం కనుక శూన్యం అయితే, 0 అయితే ఈ రెండు ఈక్వల్ అయితే ఏది జీడిపి ఈక్వల్ టు ది జిఎన్పి అనేది ఎప్పుడు అవుతుంది అని అంటాడు, ఓకేనా. జీడిపి ఈక్వల్ టు ది జిఎన్పి అనేది ఎప్పుడు అవుతుంది అంటే గుర్తుంచుకోండి, ఇది ఎన్ఎఫ్ఐ అనేటువంటిది 0 కావాలి. ఎన్ఎఫ్ఐ అనేది 0 అయితే జీడిపి అండ్ జిఎన్పి అనేది ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది రుణాత్మకం అంటున్నా కనుక ఇది కాదు. ఇక నెక్స్ట్ స్థూల దేశీయోత్పత్తి కన్నా స్థూల జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు, ఓకేనా. రుణాత్మకం అంటే, ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు? ఏది నికర విదేశీ కారకం రుణాత్మకం అయితే ఎట్లా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాడు కదా. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు? స్థూల దేశీయోత్పత్తి కన్నా స్థూల జాతీయోత్పత్తి ఎక్కువ అంటున్నాడు. ఎక్కువ ఉంటుంది జనరల్గా రుణాత్మకం అంటున్నాడు. రుణాత్మకం అంటే జనరల్గా ఎన్ఎఫ్ఐఏ వాల్యూ అనేటువంటి తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉంటే ఇక్కడ జనరల్గా మనకు ఏది జాతీయోత్పత్తి తక్కువ ఉండాలిగా. ఇక్కడ ఏమంటున్నాడు? స్థూల దేశీయోత్పత్తి కంటే స్థూల జాతీయోత్పత్తి ఎక్కువ అంటున్నాడు. యాక్చువల్గా ఇది మనకు తక్కువ ఉంటుంది, ఓకేనా. ఎన్ఎఫ్ఐఏ వాల్యూ అనేది రుణాత్మకం ఉన్నప్పుడు ఇది తక్కువ ఉంటుంది. అంటే దానికి సంబంధించి ఇక్కడ మన డెఫినేషన్ ఏమవుతుంది? సో స్థూల జాతీయోత్పత్తి కంటే స్థూల దేశీయోత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది, అంతే కదా. మీరు కూడా మనం చెల్లించేది తక్కువ ఉండాలి. జనరల్గా మనం చెల్లించేది తక్కువ ఉండాలి, మనకు వచ్చేది ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు అది మనకు స్థూల జాతీయోత్పత్తి కంటే స్థూల దేశీయోత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ఓకేనా. అంటే ఇక్కడ రుణాత్మకం అండ్ ధనాత్మకం రెండు రకాలు ఇస్తాడు, ఓకేనా. ధనాత్మకంగా ఉంటే మనకి ఇది అవుతుంది, ఓకేనా. ఈ ఎన్ఎఫ్ఐ అనేటువంటిది కనుక మనకు ధనాత్మకంగా ఉందనుకోండి, ప్లస్ వాల్యూ ఉంటే అది ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఏది స్థూల దేశీయోత్పత్తి కంటే స్థూల జాతీయోత్పత్తి ఎక్కువగా అవుతుంది అక్కడ, ఓకే. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకొని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ రుణాత్మకం అంటే కనుక స్థూల జాతీయోత్పత్తి కంటే స్థూల
దేశీయోత్పత్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఒకవేళ NFIA 0 అయితే ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. ఓకే, ఇది దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జనరల్గా ఇక్కడ రకరకాలుగా మనకు క్వశ్చన్ అడుగుతాడు, నికర విదేశీ కారకం అనేది దేంట్లో ఉంటుంది, దేంట్లో ఉండదు అని చెప్పేసి అంటాడు. ఓకేనా, దేంట్లో ఉంటుంది, నికర విదేశీ కారకం అనేటువంటిది GNPలో ఉంటుంది, అదేవిధంగా GDPలో ఉండదు. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అట్లా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 17th క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా మనకు తరుగుదలకు సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్లో 2-3 క్వశ్చన్ చూస్తాం. సో ఇక్కడ మనం ఎక్కడ చూస్తామంటే జనరల్గా NNP దగ్గర చూస్తాం. మళ్ళీ ఇది NNP, అదేవిధంగా NDP దగ్గర చూస్తాం. సో ఇక్కడ మనకు ఈ NNP మీద నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. NNPకి సంబంధించి మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే ఆన్సర్ తెలుస్తుంది. సో ఇక్కడ జనరల్గా మనకి NNP అనేది ఎప్పుడు వస్తుంది? సో NNP మీన్స్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. NNP ఈక్వల్ టు ది మనం GNP ఉంటుంది కదా. సో GNPలోకి వెళ్ళి డిప్రిషియేషన్ తీసేస్తే మనకు NNP వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు అంటే ఇక్కడ దీన్ని తీసుకొస్తే జనరల్గా మనకు అంటే ఇక్కడ GNP చూడండి ఒకసారి, GNP మైనస్ NNP తీసేస్తే మనకు డిప్రిషియేషన్ అవుతుంది. అంటే డిప్రిషియేషన్ ఈక్వల్ టు రెండింటి యొక్క వ్యత్యాసం అనుకోవచ్చు కదా. సో ఇట్లా ఇది ఒక్కటి మీకు తెలిసినట్లయితే ఇక్కడ దీనికి ఆన్సర్ ఈజీగా తెలుస్తారు అనమాట. ఓకేనా, సో ఆన్సర్ ఈజీగా మీరు చేయగలుగుతారు. సో GNP మైనస్ NNP ఈక్వల్ టు మనకు డిప్రిషియేషన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు, స్థూల జాతీయోత్పత్తి నికర జాతీయోత్పత్తి గల మధ్య గల వ్యత్యాసాన్ని తరుగుదలకు సమానం అంటున్నాడు. అంతే కదా, ఇదే కదా డెఫినేషన్. స్థూల జాతీయోత్పత్తి అనేటువంటిది దీనిలోకి వెళ్ళి మనం ఏం తీసేస్తున్నాం, దీని యొక్క వ్యత్యాసం అంటే ఇది మైనసే కదా. నికర ఏది జాతీయోత్పత్తి మధ్య గల వ్యత్యాసమే మనం డిప్రిషియేషన్ అంటాం. ఇది మనకు కరెక్ట్, తప్పుగా ఉన్నది గుర్తించమంటాం. ఇక నెక్స్ట్, స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే మనకు ఇక్కడ ఏమంటుంది, నికర జాతీయోత్పత్తి వస్తుంది అంటున్నాం. అంతే కదా, స్థూల జాతీయోత్పత్తి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇస్తాను. స్థూల జాతీయోత్పత్తి అంటే ఇది మనకు జనరల్గా GNP, దీనిలోకి వెళ్ళి మనకు డిప్రిషియేషన్ తీసేయమంటున్నాడు. తీసేస్తే మనకి ఏమొస్తుంది, NNP వస్తుంది. సో ఇదే ఇక్కడ అడిగిన అనమాట. ఇది స్థూల జాతీయోత్పత్తి నుండి, ఇక స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసేస్తే మనకి ఏమొస్తుంది, NNP వస్తుంది. ఓకేనా, నికర జాతీయోత్పత్తి వస్తుంది. ఇది మనకు కరెక్ట్. ఇది ఒక్కటి మీకు డెఫినేషన్ తెలిస్తే ఈజీగా, అంటే ఇక్కడ ఏంటంటే స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే మనకు నికర జాతీయోత్పత్తి వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిస్తే దీన్ని ఈజీగా మనం ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ నికర జాతీయోత్పత్తికి తరుగుదలను చేర్చితే స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇక్కడ మీరు వర్డ్స్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. యాక్చువల్లీ ఇక్కడ దేశీయోత్పత్తి ఉండదు. ఓకేనా, సో నికర జాతీయోత్పత్తికి తరుగుదలను చేర్చితే మనకి ఏమొస్తుంది, జనరల్గా స్థూల జాతీయోత్పత్తి రావాలి. ఇక్కడ దేశీయోత్పత్తి అంటడానికి ఇది మనకు తప్పు అవుతుంది. ఇదే ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ దేశీయ అని ఇచ్చింది. ఇక్కడ దేశీయ కాకుండా మనకు జాతీయ ఇచ్చినట్లయితే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక తరుగుదల అనగా మూలధనం యొక్క తరుగుదల అని చెప్పేసి మీకు చెప్పాను. మూలధనాన్ని మనం ఉత్పత్తి ప్రక్రియలో వాడడం వల్ల కొంత తరుగుదలకు గురి అవుతుంది. దానే తరుగుదల లేదా అరుగుదల అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను. సో ఆప్షన్ C అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఏది NNP మీద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు NDP మీద కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ నేను క్వశ్చన్ ఇవ్వలేదు. ఇది అర్థమైతే మీకు NDP కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. ఓకేనా, ఇది నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో కూడా మనకు తరుగుదలకు సంబంధించి అక్కడ చూస్తాం. నికర దేశీయోత్పత్తిలో మనకు తరుగుదల ఉండదా అనేది అనే విషయం కూడా మనం అక్కడ చూస్తాం. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఆ కాన్సెప్ట్ మీకు కూడా క్వశ్చన్ ఇచ్చిన మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. దీని మీకు మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వెస్టి ఆదాయం అనగా అంటున్నాడు. సో దీన్నే మనం ఏమంటాం, పర్సనల్ ఇన్కమ్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో. సో పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో మనకు ఈ పర్సనల్ ఇన్కమ్, వెస్టి ఆదాయం, అదేవిధంగా వెస్టి పొదుపు, వ్యయ అర్హ ఆదాయం అనేటువంటి ఈ కాన్సెప్ట్స్ పై నుంచి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వీటి యొక్క డెఫినేషన్స్ తెలియాలి, దీనిలో ఏముంటాయి అనేది మనకు తెలియాలి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, జాతీయ ఆదాయం మైనస్ సాంఘిక భద్రత విరాళాలు మైనస్ పంచిపెట్టబడిన లాభాలు బదిలీ చెల్లింపులు ఇట్లా ఇచ్చాడు. మనకంటే జాతీయ ఆదాయం పరంగా వెస్టి ఆదాయం యొక్క డెఫినేషన్ మనం అడుగుతున్నాడు. యాక్చువల్గా మనకు వెస్టి ఆదాయం అంటే ఏంటో తెలియాలి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటో తెలియాలి. జనరల్గా మనకు ఒక వ్యక్తులు పొందేటువంటి ఆదాయాల యొక్క మొత్తాన్నే మనం వెస్టి ఆదాయం కింద పిలుస్తాం. మొత్తం ఆదాయం అంటే ఏంటిది, వ్యక్తుల చేతికి వచ్చేటువంటి ఆదాయం. అంటే ఇది మనకు 2 రకాలుగా ఉంటుంది. మనం పని చేసినప్పుడు అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు మనకు కొంత శాలరీ రూపంలో మనకేదో దాని రూపంలో వేతనం వస్తుంది. దాంతోపాటుగా మనకు గవర్నమెంట్ కూడా కొన్ని ఉచితంగా ఇస్తుంది, లైక్ పెన్షన్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా స్కాలర్షిప్స్ కావచ్చు, అండ్ కొంతమందికి ఇంకా శరణార్థులకు నష్టపరిహారం కావచ్చు. సో ఇటువంటివి కూడా ఇస్తాను అనమాట. అంటే ఇవి మనకు ఉచితంగా వచ్చేవి. ఈ రెండింటిని కలిపితే మనకు పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. దాన్నే మనం వెస్టి ఆదాయం అంటాం. అంటే జనరల్గా వెస్టి ఆదాయం యొక్క మరొక డెఫినేషన్ ఏంటంటే ఆర్జిత ఆదాయం. అంటే నువ్వు సంపాదిస్తే వచ్చేది,
అంటే సంపాదించకుండా వచ్చేది అనార్జిత ఆదాయం. ఈ రెండింటిని కలిపితే కూడా మనం వెస్టీ ఆదాయం అంటాం. కాకపోతే ఇక్కడ మనకి ఎట్లా ఇచ్చిండు, జాతీయ ఆదాయం పరంగా ఇచ్చిండు డెఫినేషన్. సో దీని పరంగా కూడా మనకు తెలియాలి. ఒక జాతీయ ఆదాయం పరంగా మనం ఎట్లా ఈ వెస్టీ ఆదాయం రాస్తాం అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వ్యక్తులకు లభించేటువంటి ఆదాయాన్ని మనం ఎట్లా ఇక్కడ తీసుకుంటాం, దాన్ని మనం వెస్టీ ఆదాయం కింద చూస్తాం కనుక. సో ఇక్కడ జాతీయ ఆదాయం పరంగా చూస్తే మొత్తం జాతీయ ఆదాయం అంటే మొత్తం. సో మొత్తం అంటే దీనిలోకి వెళ్ళి మనకి ఏవి తీసేస్తే ఈ వెస్టీ ఆదాయం వస్తుంది తెలియాలి. సో జాతీయ ఆదాయంలోకి వెళ్ళి జనరల్గా మనం ఈ సాంఘిక భద్రత విరాళాలు అంటే ఏంటిది, జనరల్గా మన యొక్క భవిష్యత్తు కోసం మనం కొంత దాచిపెట్టుకుంటాం కదా, దాన్ని మనం ఇప్పుడు పిఎఫ్ అంటాం, ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పి పిలుస్తాం. ఈ పిఎఫ్ కావచ్చు అండ్ బీమా మనం ప్రీమియమ్స్ చేస్తాం కదా, ఎల్ఐసి లాంటివి. సో ఇవి మనకి ఏమంటాం అంటే సాంఘిక భద్రత విరాళాలు అంటాం. ఈ సాంఘిక భద్రత విరాళాలు అనేటువంటి జాతీయ ఆదాయంలో కౌంట్ చేస్తారు. ఇది మీకు తెలియాలి. ఇది మన ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్. అంటే అక్కడ ప్రొవిడెంట్ ఫండ్ అని ఇస్తాడు, బీమా ప్రీమియం వచ్చేసి జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ చేస్తారా చేయరా అంటారు, చేస్తారు. అందుకని ఇక్కడ మైనస్ చేస్తున్నాం. ఓకేనా, జాతీయ ఆదాయంలో ఉంటేనే తీసేస్తున్నాం, మైనస్ చేయాలి వీటిని. సో దాంతో పాటుగా ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనకు పంచిపెట్టబడని లాభాలు అంటే ఏంటో మనకు తెలియాలి. పంచిపెట్టబడని లాభాలు అంటే ఏంటంటే జనరల్గా ఏదైనా ఒక కంపెనీ కనుక మనం తీసుకుంటే ఒక సంస్థ తన వాటాదారులు ఉంటారు కదా, దానికి సంబంధించి లాభం ప్రకటించినప్పటికీ జాతీయ ఆదాయం అనేటువంటి లెక్కించే టైంకు ఏదైనా కారణాల వల్ల ఇంకా అది వాళ్ళకి పంచిపెట్టకుండా ఉన్నట్లయితే, ఓకేనా, వాటిని మనం ఏమంటాం అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాటిని మనం జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ చేస్తాం, కాకపోతే వెస్టీ ఆదాయంలో తీసుకోం. సో దాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. ప్లస్ బదిలీ చెల్లింపులు అంటే ఉచితంగా, అంటే ఇది మీకు తెలిసినట్టు బదిలీ చెల్లింపులు అనేది మనం బదిలీ చెల్లింపులను యాడ్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటిది, జాతీయ ఆదాయంలోకి వెళ్ళి సాంఘిక భద్రత విరాళాలు తీసేసి పంచిపెట్టబడని లాభాలు తీసేసి దానికి బదిలీ చెల్లింపులు యాడ్ చేస్తే మనకు వెస్టీ ఆదాయం వస్తుంది. సో ఇది మనం చూసుకోవాలి, డెఫినేషన్ ఎక్కడ ఉందని ఇక్కడ చూసుకోవాలి. జాతీయ ఆదాయం మైనస్ సాంఘిక భద్రత విరాళాలు మైనస్ మైనస్ పంచిపెట్టబడని లాభాలు అండ్ బదిలీ చెల్లింపు. ఫస్ట్దే ఉంది కదా ఆన్సర్. సో జాతీయ ఆదాయం మైనస్ సాంఘిక భద్రత విరాళాలు మైనస్ పంచిపెట్టబడిన లాభాలు బదిలీ చెల్లింపులు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేస్తారు. అసలు వెస్టీ ఆదాయం అంటే మనకి ఎట్లా వస్తుంది, జాతీయ ఆదాయం పరంగా తెలవాలి, ఓవరాల్గా తెలవాలి. ఒకటి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇచ్చాను. మరి బదిలీ చెల్లింపులు కానిది అన్నాడు. సో దానిలోకి వెళ్ళి కూడా అడుగుతారు. ఇప్పుడు మనం చూసాం కదా, బదిలీ చెల్లింపులు అనేటువంటిది మనకు జనరల్గా దేనిలో ఉంటాయి, జాతీయ ఆదాయంలో ఉండవు. జనరల్గా గుర్తుంచుకోండి, జాతీయ ఆదాయంలో బదిలీ చెల్లింపులు అనేటువంటి ఉండవు, కాకపోతే వెస్టీ ఆదాయంలో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ బదిలీ చెల్లింపులు కానిది అంటున్నాడు. సో వితంతు పెన్షన్స్ ఇది ఉచితంగానే వస్తాయి కదా, సో ఇది కరెక్ట్ అవుతుంది. నిరుద్యోగ భృతి మనకు ఉచితంగానే వస్తాయి, బదిలీ చెల్లింపులు అంటే ఉచితంగా వచ్చేది. బీమా ప్రీమియం ఇది కాదు, మీకు ఇంతకుముందు చెప్పాను. ఇదేంటి ప్రొవిడెంట్ ఫండ్ అని చెప్పేసి అని చూసాం మనం, బీమా ప్రీమియమ్స్ ఎల్ఐసి ఇలాంటివి చూస్తాం కదా. ఇది మనకేంటి జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మనకు ఉచితంగా రాదు, నువ్వు ప్రీమియం కడితేనే నీకు అది వస్తుంది కనుక ఇది ఉచితంగా రాదు కనుక ఇది కాదు. శరణార్థులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఇది ఉచితంగానే వస్తుంది. సో ఆన్సర్స్ అంటే ఎక్కడన్నా ఇప్పుడు మనం ఫ్లడ్స్ వస్తాయి, అక్కడ వాళ్ళకు ఏదైనా నష్టపోతే ప్రభుత్వం ఇస్తుంది కదా. అంటే వాళ్ళకని కాదు, జనరల్గా శరణార్థులు ఏదైనా అన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పేసి కొంత నష్టపరిహారం ఇస్తే వాళ్ళు ఎటువంటి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకుండా కూడా వాళ్ళకి ఇది వస్తుంది కనుక, సో వీళ్ళకి శరణార్థులకు ఇచ్చేటువంటి ఈ నష్టపరిహారం అనేటువంటిది కూడా మనకు బదిలీ చెల్లింపుల కిందనే మనం చూస్తాం. అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకేనా, అంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం అని కూడా మనం అనుకోవచ్చు. ఇవన్నీ మనం బదిలీ చెల్లింపుల కింద చూస్తాం. సో ఇక్కడ ఈ వితంతు పెన్షన్స్, నిరుద్యోగ భృతి, ఇంకా వృద్ధాప్య పెన్షన్స్, ఇవన్నీ మనకు విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్, ఇవన్నీ ఎక్కడ వస్తాయి, మనకు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కిందకి వస్తాయి. దాన్నే మనం బదిలీ చెల్లింపులు అని చెప్పేసి అంటాం. గుర్తుంచుకోండి, ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒక 3-4 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లయితే జాతీయ ఆదాయంలో భాగంగా ఉండి వెస్టీ ఆదాయంలో లేనివి, ఇది ప్రీవియస్ బిట్ అండి, డైరెక్ట్ అడిగాడు. ఓకేనా, ఇంతకుముందే మీకు నేను క్లియర్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జాతీయ ఆదాయంలో భాగంగా ఉండాలి, వెస్టీ ఆదాయంలో ఉండకూడదు. ఓకేనా, ఏంటి అంటున్నాను ఇక్కడ, సాంఘిక భద్రత విరాళాలు ఉంటుందా? సో సాంఘిక భద్రత విరాళాలు అనేటువంటి దీనిలో ఉంటుందా? ఉంటుంది, ఎస్. అండ్ బదిలీ చెల్లింపులు అనేటువంటిది ఉండదు. ఓకేనా, పంచిపెట్టబడిన లాభాలు అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ 193 మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మరి బదిలీ చెల్లింపులు దేనిలో ఉంటుంది, ఇది జాతీయ ఆదాయంలో లేకుండా వెస్టీ ఆదాయంలో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, జాతీయ ఆదాయంలో ఉండాలి అంటున్నాడు, వెస్టీ ఆదాయంలో ఉండకూడదు అంటున్నాడు. సో మనం ఇంతకుముందు సాంఘిక భద్రత విరాళాలు అనేది తీసేసినాం కదా, అండ్ పంచిపెట్టబడిన లాభాలు కూడా తీసేసినాం, అంటే వెస్టీ ఆదాయంలో లేనియే కదా. మరి బదిలీ చెల్లింపులు యాడ్ చేసినాక దీనిలో ఉంది. మరి ఇదే బదిలీ చెల్లింపులు మనకు నేషనల్ ఇన్కంలో ఉంటుందా, జాతీయ ఆదాయంలో ఉంటుందా అంటే ఉండదు. సో ఇక్కడ ఇట్లా కూడా అడుగుతారు, జాతీయ ఆదాయంలో లేకుండా వెస్టీ ఆదాయంలో ఉండేది ఏంటంటే బదిలీ చెల్లింపులు, అప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది.
ఓకేనా. 193 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈజీ కాన్సెప్ట్. ఒకసారి మీరు నిదానంగా చూస్తే మీకు క్లియర్గా ఇది అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ టైం ఉంటుంది ఇక్కడ వెస్టి ఆదాయం నుండి వెస్టి పన్నులను తొలగిస్తే వ్యయార్హ ఆదాయం వస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో వ్యయార్హ ఆదాయం అనే మనం డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఈ వ్యయ అర్హ ఆదాయం యొక్క డెఫినేషన్ మనకు తెలియాలి. అంటే వ్యక్తులకు మనకు మొత్తం ఎంతో కొంత ఆదాయం వచ్చింది, వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం మనం ఖర్చు చేయలేం కదా. ఏ వ్యక్తికైనా వచ్చినటువంటి మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేసేటువంటి అర్హత ఉండదు. ఎందుకంటే దాంట్లో కొంత మనం ట్యాక్సెస్ అనేటువంటి పే చేయాల్సి ఉంటుంది. మన పర్సనల్ ఇన్కమ్ కావచ్చు, ఇంకా రకరకాల ట్యాక్సెస్ అనేది మన యొక్క డే లైఫ్ కూడా మనం యూజ్ చేసుకునేటువంటి, అంటే అది యూజ్ చేసుకునేది కాకుండా జనరల్గా ప్రభుత్వం మన దగ్గర నుంచి కొంత ట్యాక్సెస్ అయితే వసూలు చేస్తుంది. ఓకేనా. సో వాటిని మనం తీసేస్తే అంటే మనకు వచ్చినటువంటి ఈ వెస్టి ఆదాయం ఉంది కదా, మనకు మొత్తం ఇది ఆదాయం. ఇంతకుముందు మనం వెస్టి ఆదాయం అంటే చూసినాం, మొత్తం అది ఆర్జిత అనార్జిత అని చెప్పి చూసినాం. ఓకేనా. ఈ వెస్టి ఆదాయంలోకి వెళ్ళి మనకు ఏ పనులు తీసేయాలి? సో మనం గవర్నమెంట్కి కట్టేటువంటి పనులు ఉంటాయి కదా, వాటిని తీసేయాలి. ఓకేనా. అంటే వాటిని మనం వెస్టి పనులు అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఈ వెస్టి పనులను తీసేస్తే అప్పుడు నువ్వు ఎంత ఆదాయాన్ని ఖర్చు చేయగలుగుతాం అనేది వస్తుంది. దాన్ని మనం వ్యయార్హ ఆదాయం అని చెప్పేసి అంటాం. అదే అంటాడు ఇక్కడ, వెస్టి ఆదాయం నుండి వెస్టి పనులను తొలగిస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. ఇది కరెక్టే. ఇక వెస్టి పనులు అనగా ప్రభుత్వానికి వ్యక్తులు చెల్లించేటువంటి ప్రత్యక్ష పనులు, అంతే కదా. సో ఈ వెస్టి పనులు అంటే ఏంటంటే మనం ప్రభుత్వానికి చెల్లించేటువంటి పనులు. ఓకేనా. అవి తీసేస్తేనే మనకు ఈ వెస్టి ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఇక వెస్టి పొదుపు అని ఇచ్చాడు ఇక్కడ. ఇది వెస్టి పొదుపు ఈక్వల్ టు వ్యయార్హ ఆదాయం ప్లస్ వినియోగం అంటాడు. ఇది తప్పు, ఇది మైనస్ అవుతుంది. గుర్తుంచుకొని వెస్టి పొదుపు అంటే ఏంటిది? ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు చేసేటువంటి మొత్తం పొదుపులనే మనం వెస్టి పొదుపు అంటాం. వెస్టి పొదుపు అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు నీకు వ్యయార్హ ఆదాయం ఉంది అంటే నువ్వు ఎంత ఆదాయాన్ని ఖర్చు చేస్తావు అనేటువంటి ఆదాయం ఉంది. దానిలో నువ్వు కొంత వినియోగించుకో, నీ అవసరాలకు వినియోగించుకున్న తర్వాత దాన్ని నువ్వు సేవింగ్ చేస్తావు. అంటే ఇక్కడ దీనికెళ్ళి వినియోగం అనేది తీసేయాలి కదా. సో వినియోగాన్ని తీసేసి అంటే ఇది నీకు నువ్వు ఖర్చు చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆదాయం, ఇది వ్యయార్హ ఆదాయం. సో దీనిలోకి వెళ్ళి నీ అవసరాలకు వినియోగాన్ని తీసేస్తే, కన్జంప్షన్ కనుక తీసేస్తే అప్పుడు నువ్వు దాన్ని సేవ్ చేస్తావు. దాన్ని మనం వెస్టి పొదుపు అని చెప్పేసి అంటాం. అంటే 192 అనేది సరి అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి సరే. ఇక్కడ ఏం లేదు, ఒక్క దాని మీకెళ్ళి 3 వస్తాయి. ఓకేనా. ఫస్ట్ మనకు వెస్టి ఆదాయం ఉంటుంది, వెస్టి ఆదాయం తర్వాత వ్యయార్హ ఆదాయం ఉంటుంది, తర్వాత వెస్టి పొదుపు. ఈ మూడింటికి ఇంటర్లింక్ ఉంటుంది. మీకు ఒకసారి క్లియర్గా చదివితే అది అర్థమవుతుంది. నేను ఆల్రెడీ మీకు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాం, వెస్టి ఆదాయం మైనస్ వెస్టి పన్నులు అంటున్నాడు. ఓకేనా. ఏమవుతుంది? వెస్టి ఆదాయంలోకి వెళ్ళి నీకు వచ్చిన ఆదాయంలోకి వెళ్ళి అండ్ వెస్టి పన్నులను తీసేసి, ఓకేనా, దీన్నే మనం వ్యయార్హ ఆదాయం అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వ్యయార్హ ఆదాయం. వ్యయార్హ ఆదాయం అంటే ఏంటి? జనరల్గా నువ్వు ఖర్చు చేయడానికి వీలుండే ఆదాయం అంటే నీకు వచ్చినటువంటి వెస్టి మొత్తం ఆదాయంలోకి వెళ్ళి వెస్టి పన్నులను తీసేస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్వశ్చన్లలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు క్రింది వాటిలో వేటిని లెక్కలోకి తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు వేటిని లెక్కలోకి తీసుకుంటారు, వేటిని తీసుకోరు. దీనిపైన 100% ఒక బిట్ ఉంటుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా కూడా ఇక్కడ నుంచి మనకు బిట్ వస్తుంది. ముఖ్యంగా ఎకానమీ మనకు ఆ సిలబస్లో ఉన్నట్లయితే ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ రాబోయేటువంటి పోటీ పరీక్షలో కూడా క్వశ్చన్ ఇక్కడి నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏమంటారు? ఇన్వెంటరీల విలువ. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఇన్వెంటరీల విలువ తీసుకుంటామా అంటున్నాడు. ఎస్, తీసుకుంటాం. మీకు ఆల్రెడీ మనం ఉత్పత్తి పద్ధతిలో చూస్తాం. ఇది ఇన్వెంటరీలో మనం కొత్త వస్తువుల కింద తీసుకుంటామని చెప్పేసి. సొంత వినియోగాన్ని కూడా మనం జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ చేస్తాం. నూతన యంత్రాల విలువలను తీసుకుంటాం, పాత యంత్రాలు అనేది తీసుకోం. అండ్ విదేశీ గ్రాంట్ల విరాళాలు అంటే ఏకపక్ష బదిలీలు, కానుకలు ఉంటాయి, వీటిని కూడా మనం తీసుకోం. ఇక్కడ ఇది 1, 2, 3 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకు కీలో కొంచెం మిస్టేక్ పడింది. దాన్ని ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మనం సెట్ చేస్తాం. మీరు దాన్ని చూడండి. అక్కడ ఏంటంటే మనం 6 ఇచ్చాము, 6 అక్కడ టైప్ కాలేదని కొంచెం అది మిస్టేక్ అయింది. సో ఇక్కడ మనకి ఎక్కువ కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మనకు అంతిమ వస్తువుల సేవ విలువను జాతీయ ఆదాయంలోకి తీసుకుంటాం. అదేవిధంగా విదేశీ వస్తువుల యొక్క వివిధ వస్తువుల యొక్క జమ, వాల్యూ యాడెడ్ను మనం తీసుకుంటాం. ఇట్లా రకరకాలుగా ఇస్తారు అనమాట. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఇస్తారు, న్యాయమూర్తుల యొక్క జీతాలు, ఎమ్మెల్యే యొక్క జీతాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి యొక్క జీతాలు ఇట్లా ఇస్తారు. వాటిని కూడా మనం తీసుకుంటాం. అండ్ అదేవిధంగా వివిధ ఆస్తులపై వచ్చేటువంటి ఆదాయం కావచ్చు. ఇంకెట్లా అడుగుతాడు? జనరల్గా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మేటువంటి కమిషన్ యొక్క ఏజెంట్ అని అన్నాడు పోయినసారి. ఏజెంట్ యొక్క కమిషన్ తీసుకుంటాం. గుర్తుంచుకోండి, సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎవరైనా అమ్మితే ఆ కమిషన్ ఏజెంట్ ఉంటాడు, అతనికి వచ్చేటువంటి కమిషన్ మనం జాతీయ ఆదాయంలో తీసుకుంటాం. ఓకేనా. లాటరీ టికెట్లు అమ్మేటువంటి కమిషన్ యొక్క ఏజెంట్ని తీసుకుంటాం. కాకపోతే లాటరీ టికెట్ వల్ల వచ్చేటువంటి ఆదాయాన్ని మనం తీసుకోం. ఓకే, దీనికి దానికి మనకు డిఫరెన్స్ తెలవాలి.
ఆ కమిషన్ ఏజెంట్ ఉంటుంది చూసారా, అతని యొక్క కమిషన్ మనం తీసుకుంటాం. కాకపోతే మనకి ఏదైతే ఈ గాలివాటు లాభాలు అంటాం కదా, లాటరీలు, బహుమానాలు, గుర్ర పందాల ద్వారా వచ్చే వాటిని మనం తీసుకోం. దేన్ని తీసుకోం, బ్రోకర్ల యొక్క కమిషన్ తీసుకుంటాం. అట్లా గుర్తుంచుకోండి. షేర్లు, అదే సెక్యూరిటీ బాండ్లు ఇవి ఉంటాయి కదా, వాటి యొక్క కమిషన్ అనేవి మనం తీసుకుంటాం. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏవి మనకు జాతీయ ఆదాయంలో లెక్కిస్తారు, ఏవి లెక్కించారు. ఇక్కడ లెక్కించనివి ఏవి తీసుకోరని చెప్పేసి ఒకటి ఇచ్చాను. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు లెక్కలోకి తీసుకొని అన్నాడు. ఓకేనా. ఉత్పాదక వస్తువుల యొక్క విలువను తీసుకుంటారా? మీకు ఆల్రెడీ చెప్పాను, ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఉత్పాదకాల వస్తువుల యొక్క విలువను తీసుకోరు. ఓకేనా. మధ్యంతర వస్తువులు కూడా తీసుకోమని, ఈ క్యాపిటల్ గూడ్స్ అంటాం. విదేశీ గ్రాంట్ల విరాళాలు ఇంతకుముందు అక్కడ తీసుకుంటామని చెప్పేసి అన్నాం కదా, ఎస్ అంటే అక్కడ తీసుకోరు. ఇక్కడ మనకు విదేశీ గ్రాంట్ల విరాళాలు అనేటువంటిది మనకు దీనిలో ఇక్కడ తీసుకోమంటున్నానికి ఇది కరెక్ట్ అవుతుంది. ఇక తరుగుదల, ఓకేనా, మనకు ఈ తరుగుదల అనేటువంటిది దేంట్లో తీసుకోమా అని చెప్పేసి అడుగుతున్నాడు. జనరల్గా మనకు ఈ తరుగుదల అనేటువంటి దీని నుంచి మనం తీసుకోము, గుర్తుంచుకోండి. ఇది జాతీయ ఆదాయంలో తీసుకోము. జనరల్గా మనకి ఇక్కడ ఎన్ఎన్పి చూసాం కదా, ఎన్ఎన్పి దగ్గర మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తరుగుదలను తీసివేయడం జరుగుతుంది. ఇక భారత్లో గల విదేశీ రాయబారి కార్యాలయం యొక్క సేవలు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. భారత్లో గల విదేశీ రాయబార కార్యాలయాల యొక్క సేవల యొక్క విలువను మనం కూడా తీసుకోము. ఓకేనా. అండ్ ఆస్తులపై వచ్చేటువంటి ఆదాయాలు అంటున్నాడు. సో ఆస్తులపై వచ్చేటువంటి ఆదాయాలను కంపల్సరీగా మనం తీసుకుంటాం. ఓకేనా. ఇది క్యాలిక్యులేట్ చేస్తాం మనకి, ఇది కాదు. అంటే ఇక్కడ 1, 2, 3, 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 1, 2, 3, 4 ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏది తీసుకుంటాం, ఏది తీసుకోమని మనకు తెలియాలి. సో ఈ కాన్సెప్ట్ మీదకి మనకు ప్రతిసారి బిట్ అడుగుతున్నాడు కనుక జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. సో ఇవి ఈ వీడియోలో కొంచెం లెంత్ అవుతుందని చెప్పేసి ఇక్కడికి స్టాప్ చేస్తున్నాం. నెక్స్ట్ మరొక వీడియోలో మిగతా 25 or 26 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మన టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడైతే 99 రూపీసే ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఎల్లుండి టాపిక్ వైజ్గా మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం. దీని ప్రైస్ అనేది తర్వాత మనం 199 రూపీస్ చేస్తాం. సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ రోజు లేదా రేపు తీసుకుంటే ప్రయత్నం చేయండి. 99 రూపీస్కి ఇప్పుడు మనం విత్ టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్గా అండ్ దానికి సంబంధించి ఈ రకంగా మీకు ఎక్స్ప్లెనేషన్, అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు, ఓన్లీ టెస్ట్ ఎక్స్ప్లెనేషనే ఉంటుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది నేను కొన్ని టాపిక్స్ సంబంధించి నేను ఏదైతే వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్ సంబంధించి అందించడం జరుగుతుంది. అది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మన 99 రూపీస్కి ఇవ్వడం అనేది కుదరదు, మీకు తెలిసినటువంటిదే. సో దీనిలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అవే కాకుండా మన వినాయక చవితి సందర్భంగా మన యాప్లో చాలా ఆఫర్స్ తీసుకొచ్చాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.